ప్రదేశ్ లో బస్సు యాత్ర ప్రారంభించనున్నారు. సెంటిమెంట్ గా వైఎస్ఆర్ జిల్లా ఇడుపులపై నుంచి బస్సు యాత్ర ప్రారంభించనున్నారు. ఓదార్పు యాత్రను గుర్తు చేస్తూ జగన్ భారీ స్థాయిలో జనంతో మమేకమయ్యేలా బస్సు యాత్రను డిజైన్ చేశారు. తమకు ఎందుకు ఓటు వేయాలన్న దానిపై జగన్ క్లారిటీ ఇవ్వనున్నారు. మరోవైపు బాబు ప్రజాగలం పవన్ వారాహితో జనంలోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఏపీలో యాత్రల వాతావరణంపై ఇవాల్టి డిబేట్లు చర్చిద్దాం. ఆ డిబేట్లో మనతో పాటు పాల్గొంటున్నారు పాపారావు గారు అనలిస్టు, అలాగే కమలమ్మ గారు కాంగ్రెస్ ఎక్స్ ఎమ్మెల్యే, నాగమణి గారు వైఎస్ఆర్సీపీ. ముందుగా పాపారావు గారి దగ్గర నుంచి మొదలు పెడదాం. పాపారావు గారు నమస్కారం అండి. పాపారావు గారు, నిజంగా అంటే ఈ సభలు ఈ యాత్రలు జనంపై ఏ మేర ప్రభావం చూపే అవకాశం ఉందంటారు? ఎందుకంటే ప్రతి నాయకుడు కూడా జనంతో ఉంటున్నారు, జనంలో ఉంటున్నారు. దీన్ని మనం ఎలా చూడాలి? ప్రతి నాయకుడు జనంలో ఎంతున్నారనేది నేను చెప్పలేను, కానీ ఎందుకంటే జగన్ గారు కూడా ఈ మధ్య దాకా విట్రాన్ గానే తన పరిమితంగా జనంలోనే ఉన్నారు. గత ఎన్నికల తర్వాత జగన్ ఎక్కువగా జనంలో లేరు, ఇప్పుడు మళ్ళీ జనంలో కలుస్తున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ ఆన్ అండ్ ఆఫ్ వస్తారు, కొన్నాళ్ళు కనపడరు. మళ్ళీ చంద్రబాబు ఏమో ఇక ఎటుకూడి ఆయన పెద్ద జనంలో ఉన్నది ఏమీ లేదు, కానీ మామూలుగా పై స్థాయిలో రాజకీయాలు నడిపేదాన్ని పరిమితం. అందుకని ఓవరాల్ గా ఎవరు పెద్ద జనం గురించి జనంలో ఉన్నారనేది పెద్ద ఎక్కువగా నిత్యం జనంలో ఉన్నారని మాట్లాడేంత లేదు అక్కడ. రెండోది ఏంటంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్యాలెస్ రాజకీయాలు ఎక్కువ జన రాజకీయాల కంటే. పైకి కనపడి జన రాజకీయాలను కనపడతాయి, కానీ జనం వాయిస్ ఎక్కడైనా మనకి వినపట్టల్లా. ప్యాలెస్ రాజకీయాలంటే మోడీ గారి దగ్గర హాబ్ నాబింగ్, అంటే అక్కడికి పోయి అక్కడ మాట్లాడుకోవటం. ఏది టీడీపీ పవన్ కళ్యాణ్ అయితే వాళ్ళతో చర్చలు, ఇది లేకపోతే గనక జగన్ అయినా కానీ నిధుల కోసం ఇంకో దానికోసం ఢిల్లీ వెళ్లి రావటం. అసలు పాత్రధారి గాని బీజేపీకి ఆంధ్రప్రదేశ్ లో చాలా పెద్ద పాత్ర ఇచ్చారు ఈ ముగ్గురు కలిసి. ఏంటంటే ఓవరాల్ గా ఇప్పుడు వీళ్ళంతా జనంలో ఉన్నదానికంటే కూడా బీజేపీని మెప్పించడం కోసం ఉన్నది చాలా సందర్భాల్లో ఎక్కువ. రెండోది జనం గురించి వస్తే గనక జనాల అభిప్రాయం ఎలా ఉందనే దగ్గర జనాలు బహుశా నేను అనుకోవటం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నెలకొని ఉన్నటువంటి తీవ్రమైనటువంటి ఉత్కంఠ, వైరుధ్యాలు లేకపోతే ద్వేషాల దృష్ట్యా జనంలో చాలా మంది ఇప్పటికే డిసైడ్ అయ్యి ఉంటారు. కొత్తగా డిసైడ్ అయ్యేది కొద్దిమంది. ఈ ప్రచారం వల్ల, యాత్రల వల్ల పెద్దగా విపరీతమైనటువంటి మార్పు వస్తుంది అనుకున్నాం. 3-4% మారుద్ది, కానీ ఓవరాల్ మెజారిటీ జనాలు ఇప్పటికే డిసైడ్ అయి ఉన్నారు. అనుకోని ఏమన్నా జరిగి ఊహించని విషయాలు ఏమైనా బయటికి రావటం లేకపోతే ఇంకేదైనా జరగటం తప్పితే, మామూలుగా అయితే గనక ఈ ఎన్నికల ప్రచారం ఇలాగే జరుగుతా పోతే కొద్దిపాటి మంది తప్పితే ఎవరు పెద్దగా డిసైడ్ కాని వాళ్ళు ఆంధ్రప్రదేశ్ లో ఉండరు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో సందిగ్ధతకి తావులేదు. మీరు అటో ఇటో ఉండాలి. కుల రాజకీయాలు బాగా ప్రబలంగా పెరిగిపోయినాయి కాబట్టి కులం ప్రకారం అయితే ఇక అటో ఇటో అనేది నిశ్చితంగా అదే. ఇంక దానిలో ఇంకా పెద్ద వాళ్ళు మారేది లేదు. మిగతా రాజకీయాల్లో కూడా ఏంటంటే జనాలు ఇంత వైషమ్యాలు, దీని 5 సంవత్సరాలుగా నడుస్తుంది కదా, కొత్తగా ఎన్నికలు రాగానే వచ్చిన వైరుధ్యాలు కాదు కాబట్టి ఆల్రెడీ డిసైడ్ అయి ఉన్నారు. వాళ్ళ ఓటు వాళ్ళు వాళ్ళ పద్ధతిలోనే వేసుకుంటారు. చెప్పండి. రైట్, రజనీ గారు మనతో పాటు ఆడారండి. రజనీ గారు నమస్కారం అండి. నమస్తే అండి. అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి మాదిరిగానే ఒక సెంటిమెంట్ గా జనంలోకి జగన్ గారు దూసుకెళ్తున్నారు. అంటే దీని ఇంపాక్ట్ మీ మీద ఎలాంటి ప్రభావం చూపబోతుంది? సార్, దూసుకు ఇంకా వెళ్ళలేదు సార్. దూసుకు వెళ్ళబోతున్నారు అనేది చెప్పండి. ఎందుకంటే ఇంతకుముందు 4 సభలు సిద్ధం సభలు నిర్వహించారు. దాంట్లో సార్, సిద్ధం సభ అంటే స్టేజ్ మీద మాట్లాడేసి మళ్ళీ పరదాలు కట్టుకొని మళ్ళీ తాడేపల్లి ప్యాలెస్ లోకి వెళ్ళిపోవడం అండి. అంతేకాని జనాలకి అంతే. గతంలో మనం ఆయన 95% ఇప్పటి వరకు మేము అన్ని పూర్తి చేస్తామని చెప్తా ఉన్నారు. ఈ రోజు స్కూల్ టీచర్ల సిపిఎస్ విధానం రద్దు చెప్పారని వాళ్ళదేదన్నా ప్రామిస్ పూర్తి చేశారా? 33,000 ఎకరాల భూములు ఇచ్చిన రైతులకి నేనైతే ఇంకా గొప్పగా పనిచేస్తానన్న వాళ్ళకి ఏమన్నా ప్రామిస్ పూర్తి చేశారా? 27 దళిత పథకాలు తీసేశారు. వాళ్ళకేం చేశారు? అదే రకంగా ఈ రోజు 2,60,000 మంది వాలంటీర్స్ ఇబ్బంది ఉంటే నిరుద్యోగులకి జాబ్ క్యాలెండర్ ఎక్కడ రిలీజ్ చేశారు? సో వాళ్ళకి తెలుసండి వాళ్ళు ఏం చేశారు, ఏం చేయలేదు, ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉంది. అంగన్వాడీ వాళ్ళ సమ్మెలు చూసాం, దళితుల మీద జరుగుతున్న దాడులు చూసాం, ప్రజాస్వామ్యం కొల్లబడిపోతున్న పరిస్థితులు చూసాం. ఇంకా కూడా జనాల్లోకి వెళ్తారండి. ఈరోజు టీడీపీ వెళ్తుంది, వారాయాత్రతో పవన్ కళ్యాణ్ గారు వెళ్తారు, మహాయాత్రతో ఈయన వెళ్తారు. సో ఎవరు వెళ్ళినా ప్రభుత్వంలో వీళ్ళు ఉన్నారు కాబట్టి వీరు ఏం చేస్తానన్నారు, ఏం చేశారు.
కూర్చోబెట్టి బీరువాలో డబ్బులు ఇవ్వడానికి దానికి ముఖ్యమంత్రి పదవి అక్కర్లేదండి, ఖజానాలో డబ్బులు ఖాళీ చేయడానికి. ఏదన్నా ఉపాధి తీసుకురావాలి, అభివృద్ధి తీసుకురావాలి, సాఫ్ట్వేర్ కంపెనీలు తీసుకురావాలి. ఆయన స్టార్ట్ చేసే ఇడుపులపాయలో ఏ కంపెనీలు తీసుకొచ్చారు అని అక్కడే అడుగుతారండి. గొడ్డలి ఎందుకు తప్పిపోయిందని అక్కడే అడుగుతారండి. వాళ్ళ సొంత చెల్లి రక్తం పంచుకున్న తెల్లి మా నాన్న రక్తంతో పునాదులు వేసుకున్న వైసీపీ అని మాట్లాడింది కాబట్టి దానికి సమాధానం కూడా అక్కడే చెప్పాలండి. సో వీటన్నిటికీ కూడా మేము చెప్తుంది ఏంటంటే, జవాబుదారీతనం అనేది ఒక ముఖ్యమంత్రి పదవికి ఉన్నది. ఆయన తన సొంత గడ్డ మీద నుంచి ప్రయాణం బిగిన్ చేసినప్పుడు ఆ సొంత గడ్డకి ఏం చేశాడు? ఎక్కడో స్కూల్లో చదువుకొని వెళ్ళిపోయి అమెరికాలో ఉద్యోగాలు చేస్తూ ఎన్ఆర్ఐలు అయిపోయి బాగా డబ్బులు వచ్చి మా సొంత ఊర్లో స్కూల్ ని డెవలప్ చేయాలని ఎన్ఆర్ఐలు డబ్బులు పంపించి స్కూళ్ళని, వాష్రూమ్స్ ని, లేకపోతే బస్ స్టాండ్ ని గుర్తుగా కట్టిస్తుంటే, ఈరోజు సొంత గడ్డ మీద ఎమ్మెల్యే అయ్యి ముఖ్యమంత్రి అయ్యి రాజశేఖర రెడ్డి గారి కొడుకు జగన్మోహన్ రెడ్డి, ఎందుకంటే షర్మిలమ్మ అడుగడుగు రాజశేఖర రెడ్డి కూతురని ఎలా చెప్తుందో ఈయన రాజశేఖర గారి కొడుకు అని చెప్పడం మానేశారండి. ఎందుకంటే ఆవిడ చెప్పడం బిగిన్ చేసి ఇంకేం చెప్పడం ఎందుకండి? నేను మీ బిడ్డనమ్మా అంటూ జనాలకు వెళ్తున్నా మంచిదండి. మీ బిడ్డ అంటే మాకు ఏం చేసినావయ్యా కొడకా అని తల్లిదండ్రులు అడుగుతారు కదండి. సో అదే మాదిరిగా వాళ్ళందరికీ సమాధానం చెప్పాల్సిన బాధ్యతతో ఉన్నారండి. ఇకపోతే టీడీపీ వాహయాత్ర ఇవన్నీ ఇంకా వాళ్ళు ఏం చేశారు అంటే, ఏం చేశారు? ప్రభుత్వంలో వారు లేదు కాబట్టి ఏం చేయలేదండి. సో అదే రకంగా ఇతను ఏమి చేయలేదు కాబట్టి మేము చేస్తాం, మేము అభివృద్ధి చేస్తాం, మేము గతంలో అభివృద్ధి చేస్తాం, తెలంగాణ సైబర్ టవర్స్ మీరు చూస్తారు, అదే మాదిరిగా అభివృద్ధి చేస్తాం అంటే ఈరోజు వాళ్ళు ప్రామిస్ చేస్తారు. ఎవరు ఏంటనేది కూడా రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితుల్లో ఎంతవరకు ఉన్నారు, అసలు వీళ్ళు ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారు అనేది కూడా జనాల్లోకి వెళ్ళాక చూస్తారు. సో ఖచ్చితంగా టవర్స్ ఏదైతే ఉందో, తెలంగాణ ఏదైతే ఉందో దాని అన్నిటికీ సృష్టికర్త చంద్రబాబు గారు కానీ నిజాయితీకి బ్రాండ్ అంబాసిడర్, 2 చోట్ల ఓడిపోయిన అదే ప్రజల్లో మమేకమై సొంత డబ్బు భవన కార్మికులకు ఇచ్చాడా, కౌలు రైతులకు ఇచ్చాడా, ఉద్దాన సమస్యల వాళ్ళకి ఇచ్చాడా, ఒకళ్ళు సైనికులకి ఇచ్చాడా, ఇవంతా కూడా రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి వారి నిర్ణయం వారు ధైర్యంగా స్వాతంత్రంగా తీసుకో సమర్థులండి రాష్ట్ర ప్రజలు. జనాల్లోకి ఇంకా వెళ్ళబోతున్నారు, బట్ వెళ్ళాక కడప నుంచి స్టార్ట్ అవుతున్నారు. కాబట్టి కడపకి ఏ స్టీల్ ప్లాంట్లు తెచ్చారు, కడపలకి ఏ కంపెనీ తెచ్చారు, తెచ్చిన కియా మోటార్స్ కంపెనీ అనంతపురం నుంచి ఎందుకు తరిమింటారు? ఇక రాష్ట్రంలో వీళ్ళు ఇచ్చే 5,000తో పనిచేసే వాళ్ళే తప్ప 20,000, 30,000 కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీలే లేకపోయినాయండి. సో వీళ్ళని వాళ్ళు క్వశ్చన్ అడుగుతారు, వాళ్ళు సమాధానం చెప్తారు. ఆ బస్సు ఏమన్నా బుల్లెట్ ప్రూఫ్ బస్సు ఏమో, బస్సుకు అటు ఇటు పెద్ద పరదాలు ఉంటాయో, ఇక ముఖ్యమంత్రి కాదు కాబట్టి ఆభద్రమ ముఖ్యమంత్రి ఎంతో ప్రోటోకాల్ ఇస్తారు, జనాలతో మాట్లాడగలుగుతారా? గతంలో లాగా తల మీద చెయ్యేసి హగ్గులు ఇచ్చేంత పారదర్శకత ఉంటుందో లేదో చూడాలండి. రైట్. కమలమ్మ గారు నమస్కారం అండి. కమలమ్మ గారు మీరు అన్మ్యూట్ చేసి మాట్లాడరా? కమలమ్మ గారు నా వాయిస్ వినిపిస్తుందా? వినిపిస్తుంది. కమలమ్మ గారు, అంటే అటు అధికార పార్టీని ఇటు ప్రతిపక్ష పార్టీని మీరు ఎలా ఎదుర్కోబోతున్నారు? అంటే ఎలాంటి వ్యూహం రచిస్తున్నారు? అంటే టీడీపీ ప్రజాగలంతో ముందుకెళ్తా ఉంది, సిద్ధం సభతో జగన్ గారు ముందుకెళ్తా ఉన్నారు. మీ సభలు ఇంతవరకు ఎక్కడికి వచ్చాయి? ప్రశ్న రిపీట్ చేయండి, కొంచెం వినిపించలేదు లాస్ట్ లో. అంటే టీడీపీ, జనసేన, బీజేపీ ఇవి ఒక యాత్ర చేపడుతున్నాయి. అటు జగన్ గారు కూడా సిద్ధం సభతో బస్సు యాత్ర చేపట్టబోతున్నారు. మీరు ఇంకా ఏది కూడా ప్రకటించలేదు. మీరు జనంలోకి ఎలా వెళ్తున్నారు? మేము ఆల్రెడీ ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీకి రాజకీర్ రెడ్డి గారి బిడ్డ షర్మిలారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో మరి తిరుగా వచ్చి చేరిందో, ఎందుకంటే తన పాదయాత్రలో పాల్గొన్నట్ట ఎన్నో వేల కిలోమీటర్లు నడిచి అన్నకు సపోర్ట్ గా నిలిచి, మరి ఏదైతే రాజన్న రాజ్యం రావాలని కోరుకున్నారో అన్నా చెల్లెలు ఇద్దరు కూడా ఈ కనిపించనేటువంటి కారణం చేత ఈరోజు షర్మిల గారు ఇదిగా మరి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి ఆల్రెడీ చేసే తను చాలా చక్కగా చేస్తా ఉన్నాడు. ఏం చేసుకుంటున్నారో, ప్రజలకు ఏ విధంగా నమ్మకత్వాన్ని ఇవ్వాలనుకుంటున్నారో, రాజన్న రాజ్యం రావాలన్నటువంటి మరి ఎక్కడ లోపించినాయో ఇవన్నీ గమనించి ఆవిడ కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది. మరి పిసిసి
చేపట్టడం జరిగింది. ఎందుకు పార్టీలోకి రావాల్సి వచ్చిందో మరి ప్రజాక్షేత్రం కూడా చాలా స్పష్టంగా వివరించింది. అనేక మరి పెద్ద సభలను కూడా నిర్వహించింది. సిద్ధం సభలకు ఏమాత్రము తక్కువ కాకుండా మరి సభలు నిర్వహించడం, మరి అక్కడక్కడ కొన్ని హామీలు ఇవ్వడం ఇవన్నీ కూడా జరిగిందండి. కాబట్టి చంద్రమ్మ గారు వచ్చి ఊరికే ఉన్నారని అనుకోవడానికి లేదు. ఆమె చేయవలసిన పనులు స్టెప్ బై స్టెప్ చక్కగా ప్రణాళికాబద్ధంగా చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది, ఏం చేయగలదు అనేటువంటి విషయాలను చాలా స్పష్టంగా వివరిస్తున్నారు. ప్రధానంగా ఈ 10 సంవత్సరాల్లో ఏదైతే ప్రత్యేక హోదాను గురించినటువంటి ప్రశ్న పూర్తిగా సమస్య పోయిందో దాన్ని ముందుకు తీసుకొస్తారు. అటు కేంద్రంలో మరలా కాంగ్రెస్ పార్టీ వస్తే తప్పనిసరిగా ప్రత్యేక హోదా తీసుకురావడం, ప్రత్యేక హోదా వస్తేనే మన రాష్ట్రం అభివృద్ధి అవుతుందనేటువంటి విషయంతో పాటు మరి ఏదైతే అభివృద్ధి, ప్రత్యేక హోదాతో అభివృద్ధి, అలాగే ప్రజా సంక్షేమం విషయంలో కూడా కొన్ని తీర్మానాలు చేయడం జరిగింది. మరి ఈ ప్రత్యేక హోదా విషయంలో కూడా ఖర్గే గారి సమక్షంలో ఆ ప్రత్యేక హోదాను గురించినటువంటి స్పష్టమైనటువంటి నిర్ణయాన్ని తెలియజేయడం జరిగింది. అలాగే రెండవది, ఈ రోజున ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో ఈ పేద ప్రజలకు ఈ రోజునటువంటి ఖర్చులను చూసి ప్రతి పేద మహిళకు ఇందిరమ్మ అభయం అనేటువంటి దీని మీద 10,000 రూపాయలు కుటుంబానికి చేరే విధంగా సంవత్సరానికి 60,000 రూపాయలు ఇవ్వడమే కాకుండా మహిళకు ప్రత్యేకంగా ఒక 1,00,000 రూపాయలు ప్రతి పేద మహిళ 1,00,000 రూపాయలను మరి ఇచ్చే విధంగాను, అట్లాగే ప్రతి సామాజిక న్యాయం జరిగేటువంటి విధంగాను పరిపాలన ఇవ్వబోతున్నామనేటువంటి విషయము, మరి అన్ని వర్గాలకు కూడా సామాజిక న్యాయం జరుగుతుంది అనే విషయాన్ని చాలా స్పష్టంగా ఆ పిల్లలకి కొన్ని 2 సభలు స్పష్టీకరణ జరిగింది. మరలా ఆమె మరి కాంగ్రెస్ పార్టీ మరి ఈ అటు వైఎస్ఆర్పీ కానివ్వండి, ఇటు తెలుగుదేశం కానివ్వండి, రెండు కూడా విభజనకు ఒప్పుకొని అది కేవలము కాంగ్రెస్ పార్టీ మీద నెపమేసి ఇది కాంగ్రెస్ పార్టీ అసలు లేకుండా నామరూపాలు లేకుండా చేయాలన్నటువంటి ఒక దురుద్దేశంతో దాన్ని ఎదుర్కోలేక చేసినటువంటి ఆ ప్రయత్నాలన్నింటినీ ఈ రోజు మరి రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా రాజశేఖర రెడ్డి గారు ఏ పార్టీలో అయితే ఉన్నారో, ఏ పార్టీలో అయితే తన ప్రాణాలను కూడా మరి అక్కడ కోల్పోతూ వచ్చినారో, మరి బైబిల్లో ఒక మాట ఉంది, హనోకు దేవునితో నడుస్తూ లేకపోయిను అనే ఒక మాట ఉంది. అట్లా రాజశేఖర రెడ్డి గారు లేకుండా పోయినారు. మరి అటువంటి రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆశయాలను ఈ రోజు జగన్మోహన్ రెడ్డి నేను చేస్తానని మరి ఆ రోజు పాదయాత్రలో మాత్రం మరి అందరి దగ్గరగా తీసుకొని ప్రతి ఒక్కరికి సమీపంలో ఉంటూ చేస్తూ వచ్చారు. బట్ ఈ రోజు ఆ పరిస్థితులు లేవు. పైగా చేయవలసినటువంటి న్యాయాలు జరగటం లేదు. అందువల్ల చంద్రమ్మ గారు వచ్చారు, ఆవిడ మౌనంగా లేదు. మీరు చూసినారు, ఇప్పటికే 3-4 ఎక్స్-ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినారు. ఒక టార్గెట్ పెట్టుకొని ఆవిడ ముందుకు వెళ్తున్నారు. కాబట్టి తప్పనిసరిగా ఈసారి ఈ 2024 ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రాతినిధ్యం ఉంటుంది అనేటువంటి విషయాన్ని మీకు స్పష్టంగా తెలియజేస్తా ఉన్నానండి. రైట్. నాగమణి గారు నమస్కారం అండి. నమస్కారం అండి. నాగమణి గారు, అంటే ఈ రోజు నుంచి మీరు జనంలోకి వెళ్తున్నారు. అంటే ఇంతకుముందుకు రజని గారు అడిగినట్టు అంటే మేము చేస్తామని చెప్పి ఓట్లాడుతున్నారా, లేకపోతే చేస్తామని చెప్పి ఓట్లాడుతున్నారా? చేస్తామని చెప్పేది వాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నది మేము ఎన్నో సంక్షేమ అభివృద్ధి పథకాలతో ముందుకు దూసుకెళ్తున్నాం. కాబట్టి ఈ సభ ద్వారా వచ్చే ఎలక్షన్ లో, వచ్చే ప్రభుత్వంలో ఏం చేస్తామో చెప్తాం. ఇప్పుడు చేసిన కోసం, ప్రజలకు ఎంత సంక్షేమం చేశాం, అభివృద్ధి చేశామని చెప్పడం కోసం ఈ సభ. రైట్. రజని గారు. హలో సార్, ఇందాక కాంగ్రెస్ మేడం మాట్లాడినప్పుడు నేను ఒకటే చెప్తున్నానండి. ఈ రోజు రాజశేఖర రెడ్డి గారి కూతురు షర్మిలమ్మని నమ్ముతాం. ఇప్పటి వరకు పాదయాత్ర చేసినప్పుడు నమ్మామండి. ఈ రోజు అమరావతి రోజు ఆవిడ మా ఆంధ్ర రాష్ట్రంలోనే తిరిగిందండి. తర్వాత తెలంగాణలో ఒక పార్టీ పెట్టి వెళ్ళిపోయారండి. తర్వాత రాజధాని రైతులు 33,000 ఎకరాల భూములు ఇచ్చిన రైతులు ఆడబిడ్డల మీద పోలీసు వారు చెప్తున్న దాష్టికం రాష్ట్ర ప్రజలు అందరూ చూశారండి. కంచెలు వేసి, నాకు తెలిసి పాకిస్తాన్ బోర్డర్ లో కూడా ఇలా ఉండదండి. అధినాయకుడు ఆ కంచెలు తెంచుకొని వచ్చి గొడవ చేసి వాళ్ళకి సపోర్ట్ ఇచ్చిన తరుణం మేము చూసామండి. కానీ మా ఇంటి ఆడబిడ్డ అండి, అంటే
ఒకళ్ళ ఇంటికి మెట్టినింటికి వెళ్ళిపోయిన మా ఇంటి ఆడబిడ్డ మా షర్మిలక్క ఆ రోజు రాజధాని రైతుల్ని పరామర్శించలేకపోయింది. ఎందుకంటే తెలంగాణకి అంకితం అయిపోయింది అప్పుడున్న టైంలో. కానీ తెలంగాణలో నమ్మకాన్ని ఎంతవరకు కాపాడుకున్నారు అనేది మాకు తెలియదు. ఇప్పుడు ఏం చెప్తున్నామంటే ఆ ఆడబిడ్డకి మేము స్వాగతిస్తాం, కానీ కాంగ్రెస్ పార్టీ పేరు చెప్పుకోమనండి, సోనియమ్మ పేరు చెప్పుకోమనండి. ఒక పక్క దేశస్తురాలు మన దేశానికి వచ్చి మన ఇంటి అబ్బాయిని చేసుకొని మన రాష్ట్రానికి మన దేశానికి ఎంత ఉపయోగపడుతున్నారో ఆవిడ ఈ రోజుకి ఎప్పుడు బ్రాండ్ అంబాసిడర్ అండి. రాహుల్ గాంధీ గారు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ మా అందరికీ రోల్ మోడల్. రాజశేఖర రెడ్డి గారి కూతురుగా ఆమె ప్రమోట్ చేయకండి, ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి కొడుకు మా రాష్ట్రాన్ని రావణ కష్టం చేశారు. ఎవరి రాజశేఖర రెడ్డి? ఓబులాపురం మైన్స్ లో శ్రీలక్ష్మి గారిని అన్యాయంగా లోపలించారు. ఒక కలెక్టర్ తన పరిధి దాటి ఎందుకు పనిచేస్తుంది? సో ఆయన మీద ఏం గుడ్ లేదండి. ఆయన బతికుంటే ఇదే కేసుల్లో ఇరుక్కుని బైబిల్లో చెప్పిన ఒక పదం అండి, ఎక్కడా తప్పించుకోలేవు, నేరాన్ని నువ్వు కప్పెట్టి దాయలేవు, ఎంత తగ్గి ఉంటే అంత హెచ్చింపబడతావు అన్నట్టుగా ఉండేదండి. కానీ ఈయన బతికుంటే ఎన్నో కేసులు వేసి ఉండేవాళ్ళు. అందుకని మీరు కాంగ్రెస్ పేరు చెప్పండి. మా అందరికి రాజీవ్ గాంధీ గారంటే ఇంట్రెస్ట్ ఉంది, నెహ్రూ గారంటే ఇంట్రెస్ట్ ఉంది, ఇందిరమ్మ అంటే మా అందరికి ఒక చచ్చే చివరి వరకు ఒక లేడీ లెజెండ్ ఎవరన్నా ఉంది అంటే ఈ ప్రపంచం మొత్తంలో ఇందిరమ్మే. సో అటువంటి ఇందిరమ్మ గురించి చెప్పండి, వాళ్ళ కోడలు సోనియమ్మ గురించి చెప్పండి, అంతేగాని రాజశేఖర రెడ్డి గారి కూతురుగా ఆమెను ప్రమోట్ చేయకండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చినా కాంగ్రెస్ సోనియమ్మ ఆశయాలు అంటూ పాటలు ఏదో వస్తుంటాయి కదా. సో మీరు దయచేసి అలా చెప్పండి. ఇంకొకటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఇచ్చిన అద్భుత పథకాలు ఆయన ప్లేస్ లో మాలాంటి వాళ్ళని కూర్చోబెట్టిన క్లాస్ అయిపోయిన వాళ్ళు కూర్చోబెట్టిన అదే బటన్ ఎవరైనా నొక్కుతారండి. చిన్న పిల్లలు రిమోట్ ఆడతారు చూడండి, టక్ మన బటన్ నొక్కేస్తే కారు ఫాస్ట్ గా వెళ్ళిపోతుంది. అట్లాంటి పిల్లలు బటన్ వాళ్ళే నొక్కుతున్నారండి. కానీ అభివృద్ధి ఏది? సంక్షేమం 2 లక్షల కోట్ల సంక్షేమం ఇస్తే ఈ రోజు అప్పు తెచ్చింది 10 లక్షల కోట్లు. మరి ఆ 10 లక్షల కోట్లకి జవాబుదారీతనం ఎవరుంటారండి? ఈ రోజు అభివృద్ధి ఉంటేనే కదా. ఈ రోజు మా ఇంటికి ఒక పథకం వచ్చింది, వృద్ధాప్య పెన్షన్ 3000 అని మా బామ్మకి. కాదు అదే ఉద్యోగం నాకు మంచి సాఫ్ట్వేర్ ఉద్యోగం ఉండి నేను బెంగళూరులో పనిచేస్తే మీరు మాట్లాడేస్తారా? ఒకటే మాట్లాడతారా? వచ్చి మా దగ్గరకు వచ్చి నాగమణి గారు నేను మీ దగ్గరకు వస్తాను. ఒక్కటే ఇంకా చెప్పి ఉత్తరాన్ని చెప్పలేకుండా ఒకటే మాట్లాడిస్తే ఇంకేం మాట్లాడతారండి? లేదు మీ దగ్గరకు వస్తాను, ఆమె చెప్పింది విని నేను మీ దగ్గరకు వస్తాను. నాగమణి గారు ఆమె చెప్పింది విని మీ దగ్గరకు వస్తాను. లేకపోతే టైర్ల కంపెనీ వచ్చిందా? అభివృద్ధి అనేది ఏముంది? పథకాలు ఎవరైనా ఇస్తారమ్మా, ఎవరైనా ఇస్తారు. అభివృద్ధి చేయండి. రాష్ట్రం బీడు పడిపోతుంది. 33,000 ఎకరాలు ఇచ్చినప్పుడు ప్రతిపక్షంలో మీ నాయకుడు ఉన్నాడమ్మా, వద్దు సార్ 33,000 ఎకరాలు ఇక్కడ మోసం జరుగుతుందని ఎందుకు చెప్పలేకపోయాడు? లింగంనేని రమేష్ గారి ఇంట్లో అద్దెకున్నాడు, నేను సొంత ఇల్లు కట్టుకుంటాను తాడేపల్లి ప్యాలెస్ లో, అభివృద్ధి చేస్తానన్న మాట ఎందుకు తప్పాడు? మాట తప్పను మడం తిప్పనని రాష్ట్రంలో మొట్టమొదట అమరావతిలోనే తప్పాడమ్మా. సెక్రటేరియట్ భవనం కనపట్లేదా? దొంగదారి వేసుకొని రోడ్డు మ్యాప్ వేసుకొని సెక్రటేరియట్ కి వెళ్ళిపోతున్నాడు. రాజధాని రైతులు ఎదుర్కోలేక స్కూల్ టీచర్ల సిపిఎస్ విధానం రద్దు చేస్తానన్నారు. వీడియో చూపించమన్నారు. అమ్మా అవి అబద్ధాలు. స్కూల్ టీచర్లు ధర్నాలు చేస్తున్నారు. మీకు తెలీదా? మాట వీడియోలు మీకు తెలియదు. రజనీ గారు నేను మీ దగ్గరకు వస్తాను. రజనీ గారు నేను మీ దగ్గరకు వస్తాను. నాగమణి గారు చెప్పండి. చెప్పండి. ఈ రోజు ఎందుకు ఇంత గొంతు చించుకుంటున్నారు? ఎందుకు భయపడుతున్నారు? ఈ సభ జరుగుతుంటే ఎందుకు భయపడుతున్నారు? ఈ రోజు ఇడుపులపాయలో మాకు సెంటిమెంట్ గా రాజశేఖర రెడ్డి గారి సమాధి దగ్గర నుంచి ఏదైనా ప్రారంభించడం మాకు అలవాటు. జగన్మోహన్ రెడ్డి గారికి అక్కడ చెప్పి చేసిన తర్వాత ఈ ప్రొద్దుటూరులో సభ పెడుతున్నారు. వీళ్ళకి ఎందుకు మీరు మాట్లాడద్దు, నేను మాట్లాడినప్పుడు మాట్లాడలేదు, అవకాశం ఇచ్చినప్పుడు మాట్లాడుతున్నారు. మీరు ఎందుకు భయపడుతున్నారు? ఎందుకు ఈ తిరిగిన పువ్వులన్నీ కూడా ఈ పొద్దుటూరులో సభ గురించి ఎందుకు భయపడుతున్నాయి? పొద్దుటూరు పువ్వులు ఇవన్నీ ఎందుకు భయపడుతున్నాయి? కూటమి అంటే ఒక ఉంటుంది. ఎందుకంటే కనీసం ఒక విలువలు ఉంటాయి, ఒక పద్ధతి పెట్టుకుంటారు. గుంపులుగానే వెళ్తున్నారు. ఇది కుటుంబాలు గుంపులు కలిసి ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి తెలియదు. వాళ్ళకి ఏదైనా పొత్తులో భాగంగా సీట్లకే ఇప్పుడు ఖరారు చేసుకోలేకపోతున్నారు. మీకు ఇచ్చిన దానికంటే ఇంకొకటి అభిప్రాయమంటాడు. వచ్చిన నెలలో బీజేపీ స్థానాన్ని జనసేన తీసుకుందంటారు. జనసేన దాన్ని ఇప్పటికే కొట్టుకుంటున్నారు. ఇప్పటికే క్లారిటీ లేదు. వీళ్ళందరూ అభివృద్ధి గురించి సంక్షేమం గురించి మాట్లాడుతున్నారు. అభివృద్ధి గురించి సంక్షేమం గురించి మాట్లాడే ముందు మీ పార్టీకి వచ్చిన వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నానమ్మా, కోవిడ్ 2.5 సంవత్సరాలు మీ నాయకులు ఏమైపోయారు? హైదరాబాద్ లో కూర్చొని ఇంట్లో బాగా కూర్చున్నారు. అప్పుడు ఏం చేయగలిగారు?
కోవిడ్ తర్వాత బతుకుతారో చస్తారో ఈవెన్ ప్యానల్లో ఉన్న మీరందరూ కానీ నేను కానీ మనందరూ ఎవరికైనా గ్యారెంటీ ఉందా? ఎవరూ లేదు. అలాంటి టైంలో కూడా ముందుకొచ్చి ఆయన ఎన్నో సంక్షేమ పథకాలే కాదు, మనుషుల ముందే బతకాలి మనిషి కోసం అనేసి ఆ సంక్షేమ పథకాలు, స్కూళ్ళు లేకపోయినా ఇంకొకటి లేకపోయినా అమ్మఒడి అనే పథకాలు, అప్పుడు స్కూళ్ళు ఉన్నాయా నా బాంబే ఏముంది? ఏమి లేకపోయినా ఆ డబ్బుల ద్వారా బతుకుతారు, ఊరికే రేషన్ ఇస్తే కాస్త తిని బతుకుతారు అని మానవ వనరుల్ని బతికించుకోవడం ధ్యేయంగా ఆయన పనిచేశారు. ఈ ప్రతిపక్ష నాయకులు అప్పుడు హైదరాబాద్ లో కూర్చుని వాళ్ళ ఆరోగ్యాలు కానీ వాళ్ళ జీవితాల కోసం చూసుకున్నారు. ఇక్కడ రాష్ట్రం గురించి ఏం చేశారు అంటే రజనీ గారు అడుగుతుంది, రాష్ట్రంలో ఎన్ని కంపెనీస్ వచ్చాయి, ఎన్ని ఉద్యోగాలు వచ్చాయని అడుగుతున్నారు. నన్ను చేయనివ్వండి. మీరు సంక్షేమం దాకా వస్తే ముందు మనుషులు బతకాలి కదమ్మా. తర్వాత 2.5 సంవత్సరాల తర్వాత ఒకటి వచ్చారు. ఎన్ని సంక్షేమాలు పోర్టులు కానీ గ్రీన్ కో కానీ పెట్టుబడి లేవంటున్నారు. మీకు లిస్ట్ కావాలంటే ఇప్పుడే మీకు లిస్ట్ ఇస్తాను నేను. ఆ లిస్ట్ ఏదేమి జరగలేదో చూడండి. ఈ రోజు ఇంకా 2 నెలల ఎలక్షన్ లేనప్పుడు మీకెందుకు భయం? సంక్షేమాలే ఒకటే చేశారు, అభివృద్ధి చేయలేదు అన్నప్పుడు అప్పుడు ఏం చేస్తారు? మీరు అభివృద్ధి చేయలేదు కాబట్టి మీకు వేయలేదని, అభివృద్ధి చేశారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు వెనక ముందు చేసి అత్యంత మెజార్టీతో నెగ్గించడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నప్పుడు మీరెందుకు భయపడుతున్నారు? ఒక 2 నెలలు ఆగండి. 2 నెలలు ఆగితే అందరికీ తెలుసు కదా. మీరు ఇప్పుడు గొంతు చేసుకున్న స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి గురించి కూడా ఆయన ఉంటే జైలు పాలు అయ్యేవారు, ఆయన మాట్లాడతారు తప్పమ్మా పోయిన వాళ్ళ గురించి. ఇంకా రాజశేఖర రెడ్డి గారు శ్రీలక్ష్మి ఐఏఎస్ గారిని అరెస్ట్ చేయించారంటారు. అందులో ఆయన ప్రమేయం ఏముంది? ఆయన ప్రమేయం లేదని కదా చెప్పారు. ఆయన ఏనాడైనా సెక్రటేరియట్కి వెళ్ళారా? ఎందులో అయినా అఫీషియల్ గా ఉన్నారా? దేనికి పెట్టారు? మీరు పెట్టినవన్నీ దొంగ కేసులు అనేసి లక్ష్మీనారాయణ గారు కూడా 1,00,00,000 కోట్లు అని చెప్పారు, కానీ అది అంత కాదు అని చెప్పారు. ఇవన్నీ మీరు మర్చిపోయారా? మళ్ళీ పాడిందే పాట పట్టుబడి దాచారని ఒకటే మాట్లాడతారు, కానీ ఈ వేళ సంక్షేమ అభివృద్ధి గురించి మీరు అన్నారు. దాని గురించే సంక్షేమ అభివృద్ధి చేసాం కాబట్టే మేము ప్రజల్లోకి దూసుకెళ్తున్నాం. వైనాట్ 175 వెళ్తున్నాం. మా ధైర్యంగా మేమున్నాం. మీ ధైర్యంగా ఉంటే మీరు కూటమి ఏంటమ్మా? మీరు కూటమి ద్వారా వచ్చి చేయగలిగింది ఏం చేస్తారో మీరు చెప్పారా ఇప్పటి వరకు? కూటమి ద్వారా ఇదిగో మేము కూటమి, జగన్మోహన్ రెడ్డి ఇది చేయలేకపోయాడు అందుకు మేము వస్తున్నాం, మేము వస్తున్నాం అని మీరు చెప్పండి. అంతేగాని జగన్మోహన్ రెడ్డిని గద్దె దింపేయాలి. చంద్రబాబు నాయుడికి ఎప్పుడు ముఖ్యమంత్రిగా ఉంటాడు కాబట్టి ఎప్పుడు ముఖ్యమంత్రిగానే తను ఉండాలి అన్న ఉద్దేశంతో మీరు కొమ్ము కాస్తూ ప్యాకేజీల కోసం కొంతమంది రకరకాలుగా వచ్చేవాళ్లే గాని నిజంగా పరిపాలన కోసం, నిజంగా ఆంధ్ర రాష్ట్రం కోసం వచ్చేవాళ్ళు, ఆంధ్ర ప్రజల కోసం వచ్చేవాళ్ళు అంటే గనక వాళ్ళు ఎప్పుడు కోవిడ్ దగ్గర నుంచి ఇక్కడ అందుబాటులో ఉండేవారు. ఇక్కడ ఉండే నాయకులు ఎవరైనా, ఈవేళ ప్రతిపక్ష నాయకులు చెప్పుకునే వాళ్ళు ఎవరైనా సరే ఇక్కడ ఈ రాష్ట్రంలో ఉన్నారా? టూరిస్ట్ లాగా వస్తారు, షూటింగ్ యాప్ల్లో వస్తారు. అభివృద్ధి గురించి చెప్తున్నారు. అభివృద్ధి అన్న ధైర్యం రైట్. రజనీ గారు చెప్పండి. సార్ ఏదైతే మేడం చెప్తున్నారో కరోనా టైంలో గౌరవ్ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రానికి తోడుగా ఉన్నారని నేనే సార్ ప్రత్యక్షంగా గుంటూరుకి సంబంధించి రాష్ట్రంలో అన్ని గవర్నమెంట్ హాస్పిటల్లో ఉద్యోగస్తులని తీపిస్తే వాళ్ళకి తిరిగి ఉపాధి కల్పించడం కోసం వాళ్ళకి 10 నెలలు 20 నెలల నుంచి జీతాలు ఇవ్వకపోతే వాళ్ళ కేసులు హైకోర్టులో వేసింది మేమేనండి. ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రం కింద అపాయింట్ చేసుకున్న పోస్టులు 2,700 మందిని ఉపాధి తీసేస్తే వాళ్ళేమి అల్లటప్ప వాళ్ళు కాదండి. బీఫార్మసీ చేసిన వాళ్ళు, వాళ్ళకి తగ్గ క్వాలిఫికేషన్ పర్సంటేజ్ ఉన్న వాళ్ళని ఉద్యోగాల్లోకి తీసుకున్నప్పుడు వాళ్ళని కరోనా టైంలో వాడుకొని అయిపోయాక ఉద్యోగాలు తీసేస్తే వాళ్ళ ఉద్యోగాలు కూడా ఇదే రోజుకి ఇప్పటికీ హైకోర్టులో కేసు నడుస్తుందండి. గవర్నమెంట్ హాస్పిటల్లో ఉద్యోగాల్లో వాళ్ళకి జీతాలు ఇవ్వకపోతే ఈ రోజుకి కేసు నడుస్తుందండి. కూర్చోబెట్టి పథకాలు ఇస్తున్నారంటున్నారు, పని చేసిన వాడికి జీతం ఎందుకు ఇవ్వరమ్మా? కరోనా టైంలో పేషెంట్లకి దగ్గరగా ఉన్నవాడికి జీతాలు ఎందుకు ఇవ్వలే? వాళ్ళు ఉద్యోగాలు నుంచి ఎందుకు తీశారు? దీనికి ఎవిడెంటరీ ప్రూఫ్ గా ఈ రోజుకి హైకోర్టులో కేసులు నడుస్తున్నాయి. మీరు సమాధానం చెప్తారా? కరోనా టైంలో బ్లీచింగ్ పౌడర్, పారాసెటమాల్ ఇస్తే రాష్ట్రాన్ని కరోనా బాధితులు అందుకున్నట్ట? తిరుపతిలో ఆక్సిజన్ లేక ఎస్వి హాస్పిటల్ నుంచి పరిగెట్టుకుంటూ ప్రాణాలతో పోరాడిన వాళ్ళని మేము చూడలేదా? చెన్నై నుంచి ఒక్క ఆక్సిజన్ సిలిండర్ రాణించుకున్నారా? ఈ రోజు మీరు రాష్ట్రానికి ఉపయోగపడ్డారా? అభివృద్ధి చేస్తారా? ఏం చేశారమ్మా? ఇచ్చారు. మీ దగ్గరికి వస్తాను. జగన్మోహన్ రెడ్డి గారు అంతే సార్. ఏ నేను చెప్తాను. అదే లోకేష్ కేసులు తీయండి అమ్మా, చంద్రబాబు కేసులు తీయండి అమ్మా. దేని చేస్తే 23
గవర్నమెంట్ ఎంతమందిని ఉద్యోగం నుంచి ఉపాధి నుంచి వాడుకొని తీసేసిందో, ఉపాధి కోల్పోయిన ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్ర సిబ్బంది గవర్నమెంట్ హాస్పిటల్లో 10 నెలల నుంచి జీతం ఇవ్వకుండా కరోనా టైంలో వాళ్ళు వాడుకొని పాపం వాళ్ళ కుటుంబాలు కూడా కరోనా వచ్చి అస్తవ్యస్తం అయిపోయిన ఏంటో మరి పథకాలు ఇచ్చారంటున్నారు, వాడికి డబ్బులు ఎవరు? గవర్నమెంట్ ఉద్యోగస్తుడికి 1వ తారీఖు జీతం ఇచ్చారా? పిఎం డబ్బులు తీసుకోగలుగుతున్నాడా? ఏమిచ్చారు మీరు? మీ ఇద్దరు సంభాషణ అండి, ఎవరు మాట్లాడరా? వస్తానండి, మీ దగ్గరకు వస్తాను. పాపరావు గారు నేను మీ దగ్గరకు వస్తాను. పాపరావు గారు నేను మీ దగ్గరకు వస్తాను. మొత్తం సంభాషణ అంతా ఒకళ్ళే చేసుకునే కాడికి కూర్చొని పిలవక్కర్లేదు కదా. పాపరావు గారు నేను మీ దగ్గరకు వస్తాను. వై ఇతరులు కమలమ్మ గారు అక్కడ కూర్చున్నా పాపం 2 నిమిషాలు కూర్చున్నారు. కాదు మీరు పర్మిషన్ ఇవ్వక్కర్లేదు, కానీ మీరు పర్మిషన్ కాదు, మనకే కంట్రోల్ ఉండాలి. అది మనం మాట్లాడేది నలుగురు ఉన్నారనేది మనం గమనించాలి కదా. కేవలం ఇది యాత్రల గురించి, బస్సు యాత్రల గురించి, ప్రజాగణ యాత్రల గురించి జరుగుతున్న మీటింగ్ కాబట్టి వాళ్ళు ఏం చెప్తున్నారో మనం విందాం. కాబట్టి ప్రజల్లో గురించి కమలమ్మ గారు కాదండి, మళ్ళీ ఇప్పుడు ఇంత చెప్పిన తర్వాత కూడా ఇంకా మళ్ళీ వచ్చి మాట్లాడుతున్నారు. లాగాఫ్ అయిపోయి పోతాం ఎందుకు, అనవసరం ఎందుకు? ఇక్కడ అంత డామినేషన్ చేసి జనాలు చూడటం లేదా? జనాలకు అర్థం అవుతుంది ఓటు ఒక్కబడదు ఇట్లా చేస్తే గనక. రాజకీయ పార్టీల తరఫున మాట్లాడుతున్నారు కదా, మనకు కూడా సంయమనం ఉండాలి కదా. జనాల్లో కూర్చున్నప్పుడు, నలుగురులో కూర్చున్నప్పుడు మనకు కూడా బ్యాలెన్స్ ఉండాలి కదా. ప్లీజ్ చెప్పండి సార్. చెప్పండి పాపరావు గారు, మీరు చెప్తున్నారు చెప్పండి. నేనేం చెప్పలా, మీరు క్వశ్చన్ అడుగుతుంటే మధ్యలో వస్తున్నారు కదా, ఇక నేనేం చేయను. రైట్ కమలమ్మ గారు. సందీప్ గారు, ఇప్పుడు రజనీ గారు మాట్లాడుతూ మీరు రాజశేఖర రెడ్డి గారిని మెన్షన్ చేయొద్దు, మేము విల్ యాక్సెప్ట్ ది కాంగ్రెస్ పార్టీ అండ్ కాంగ్రెస్ పార్టీ లీడర్స్ బట్ వీ వోంట్ యాక్సెప్ట్ రాజశేఖర రెడ్డి గారు అంటారు. రాజశేఖర రెడ్డి గారిని యాక్సెప్ట్ చేయడానికి చేయకపోవడానికి మీరెవరమ్మా? ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, రాజశేఖర రెడ్డి గారు ఆ కాంగ్రెస్ పార్టీకి ఏదైతే భారతదేశానికి పునాదులు వేసిందో, ఏదైతే మరి మొట్టమొదటి ప్రధానమంత్రిగా నెహ్రూ గారు, ఆ తర్వాతి కాలంలో ఇందిరాగాంధీ గారు, ఆ తర్వాతి కాలంలో రాజీవ్ గాంధీ గారు, ఆ తర్వాతి కాలంలో యూపీఏ చైర్పర్సన్ గా శ్రీమతి సోనియా గాంధీ గారు, ఈ రోజు మరి భారతదేశంలో డెమోక్రసీ నిలవాలనేటువంటి సదుద్దేశంలో రాహుల్ గాంధీ గారు, వీళ్ళందరూ చేసేటువంటి ప్రయత్నాలలో రాజశేఖర రెడ్డి గారు తన వంతు కర్తవ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాంగ్రెస్ యొక్క మరి వారి ఉద్దేశాలను, లేకపోతే ఏదైతే మరి ఎట్లా ఒక రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలా అన్నటువంటి ఒక సదుద్దేశంతో ఆయన పెట్టినటువంటి పథకాలన్నింటినీ కూడా మరి చక్కగా అమలు చేసిన కారణంగా రాజశేఖర రెడ్డి గారు మరణించినప్పుడు మరి సాక్షాత్తు సోనియమ్మ గారు వచ్చారు, ఆ రోజు ప్రధానమంత్రి గారు మన్మోహన్ సింగ్ గారు వచ్చారు, రాష్ట్ర ప్రజలందరూ కూడా దుఃఖవిరులయ్యారు. ఆ కారణం చేతనే తర్వాత 2014లో కాదు కానీ 19లో రాజశేఖర రెడ్డి గారి కారణంగానే ఆయన కుమారుడు అన్నటువంటి ప్రధానమైనటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు పట్టం కట్టినారు. ఈ రోజు రాజశేఖర రెడ్డి గారి కుమార్తెను ఎందుకు చెప్తున్నామంటే, ఆంధ్రప్రదేశ్ లో ప్రతి ఇంటికి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రతి ఇంటికి ఒక బెనిఫిట్ చేకూర్చేటువంటి విధానంగా 104 అయితేనేమి, 108 అయితేనేమి, తర్వాత ప్రతిదీ కూడా INRS ఏదైనా సరే మీరు పెన్షన్స్ అయితేనేమి, వీళ్ళ పెన్షన్ ఏదైనా సరే వచ్చేటువంటి బెనిఫిట్ మన కుటుంబానికి అందరికీ చేసిన కారణం. అకస్మాత్తు ఒక పాయింట్, అకస్మాత్తు మరణం వలన ప్రజల్లో ఉన్నటువంటి ఆవేదనను వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయగలిగినారు. ఒకటండి, పార్టీ ఏ రకంగా ఉన్నా పార్టీ లీడర్షిప్ అనేది కరెక్ట్ గా ఉండాలి. ఈ రోజు ఎందుకు రాజశేఖర రెడ్డి గారి కుమార్తె అనుకున్నామంటే, రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా ఒక నాయకత్వాన్ని, ఒక రాష్ట్రానికి నాయకత్వం వహించడమే కాకుండా దేశంలో కూడా తన సేవలు ఏ విధంగా పార్టీకి అందిస్తూ వచ్చినారో అదే విధమైనటువంటి స్వభావం కలిగినటువంటి షర్మిలారెడ్డి గారు వచ్చినారు పార్టీలోకి అని చెప్పడం కోసం రాజశేఖర రెడ్డి గారిని మెన్షన్ చేస్తారు. ఎందుకంటే లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నారండి. పార్టీ ఉంటుంది, పార్టీ ఇప్పుడు మా పార్టీ కూడా 10 ఏళ్ళు ఉండిందమ్మా. ఎక్కడ రివైవల్ ఎక్కడ వచ్చింది? రాలేదు కదా. మరి 2009లో 14లో డివిజన్ అయిన తర్వాత 14లో తెలుగుదేశంకు అవకాశం ఇచ్చారు ప్రజలు. చేయవలసిన పనులు చేయలేదు. మీరు అమరావతి ల్యాండ్స్ గురించి చెప్తున్నాడు, అక్కడ ఏమేమి జరిగిందో నాకు తెలుసమ్మా. నేను పబ్లిక్ కోర్టు నిర్వహించినాను, మీ అడ్వకేట్స్ అంతా వచ్చినారు అక్కడికి, వాళ్ళకి రావాల్సినటువంటి రాయలేదు. చివరికి ఒక సందర్భంలో వైఎస్ఆర్సీపీ పార్టీ నేను ఇచ్చినటువంటి రికమెండేషన్ పెట్టుకుని వాటిని ఇంప్లిమెంట్ చేసినటువంటి సందర్భం కూడా ఉంది. అవన్నీ కాదు. కాబట్టి
14లో వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళారు, 14లో వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారి కుమారుడు అని చెప్పేసి ఫోటోలు కూడా వేసుకుని వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చేయలేకపోయినారు. కాబట్టి ఇప్పుడు ఆయన చేయలేదు, వాళ్ళన్న చేయలేదు. మీరు ఎక్కడ గమనించండి, అక్కడ ప్రజల కోసం పాటుపడేటువంటి స్వభావం అనేటువంటి విషయాన్ని మీరు గమనించండి. మా అన్న చేయలేదు కాబట్టి నేను చేస్తానని వచ్చాను కనుక మనం ఖచ్చితంగా రాజశేఖర రెడ్డి గారిని ఒక మెన్షన్ చేస్తున్నాను. ఈ విషయాన్ని రజనీ గారు మీకు స్పష్టం చేస్తున్నాను. నెక్స్ట్ పాపం పెద్దలు మరి వారికి అవకాశం ఇవ్వండి. ఈ ప్రశ్నకి నేను సమాధానం చెప్పాలనుకున్నాను. అది కాబట్టి రాజశేఖర రెడ్డి గారి కుమార్తె అని తప్పనిసరిగా చెప్పి తీరాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ క్లెయిమ్ తోనే వచ్చినారు గవర్నమెంట్ లో. ఆ క్లెయిమ్ లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఊహించి ఆయనకు ఒకవేళ ప్రాపర్టీలో వారసత్వం ఉండొచ్చు కానీ రాజకీయ వారసత్వం లేదు. కాబట్టి ఈ రోజు రాజకీయ వారసత్వంగా శక్తులు వచ్చింది. షీల్ డూ, డెఫినెట్లీ షీల్ డూ, మాట ఇస్తా ఉంది, చేస్తుంది. ఒకవేళ 24 కు మరి మేము చెప్పలేము కానీ 24 కు మేము అసెంబ్లీలో కాలు పెడతాం, 29 కు ముఖ్యమంత్రి పీఠాన్ని మేము అధిరోహిస్తాం. ఇట్ ఈస్ ఎ ఛాలెంజ్ ఫర్ యూ. రైట్. పాపారావు గారు చెప్పండి. అంటే వారాహి యాత్రలు కావచ్చు, ప్రజాగలం సభలు కావచ్చు, లేకపోతే సిద్ధం సభలు కావచ్చు, ఇవన్నీ కూడా ప్రజల కోసమే చేస్తున్నామని చెప్తున్నారు. ప్రజలు దీన్ని ఏ విధంగా రిసీవ్ చేసుకునే అవకాశం ఉందంటారు? సరే, ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారనేది దాని దగ్గర మొదట్లోనే నేను చెప్పింది ఏంటంటే ప్రజల్లో చాలా పెద్ద భాగం డిసైడ్ అయిపోయి ఉన్నారు. కాబట్టి ఇప్పుడు కొత్తగా సమీకరణాలు మారిపోవచ్చు కదా. ఎలక్షన్స్ రేపు ఈ రోజు నైట్ మారుతాయి సార్. మామూలు పద్ధతిలో ఎన్నికల క్యాంపెయిన్ జరిగేటప్పుడు ఏం మారవు. చాలా పెద్ద ఈవెంట్స్ ఏమైనా జరిగినా, కొన్ని కొత్త విషయాలు ఏమైనా పెట్టినా అట్లా మారచ్చు. కానీ యాత్రలతోనే వీళ్ళని చూసి వస్తారు జనాలు, అందరూ పోతే వస్తారు కానీ వచ్చిన యాత్రని అందరికి ఓట్లేస్తారని కదా, అందరికి వేయలేరు కదా, ఒకళ్ళకే వేయగలరు. కాబట్టి దీంతో పెద్ద సమీకరణాలు మారుతాయి అనుకుంటే ఊరికే మనం అనుకుంటాం జనాల్ని వెరిబాగుల వాళ్ళు మనం చెప్పగానే వింటారు, చెప్పిన మాటలు విని ఓట్లేస్తారని అంటే పొరపాటు. అది ఏంటంటే ఏమైనా అనుకోని జరిగి కొత్త విషయాలు వెలుగులోకి రావటం, ఇతరత్ర ఏమైనా జరిగితే తప్పితే దీంతో పెద్దగా 3-4% తప్పితే పెద్దగా మారేది ఉండదు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 5 సంవత్సరాల నుంచి కూడా నడుస్తుంది ఎన్నికల ప్రచారం. కొత్తగా నడుస్తుంది ఏం కాదు, నిరంతరం ఎన్నికల ప్రచారమే నడుస్తుంది. రెండోది ఏంటంటే నేను ఇప్పుడు ఇందాక చేసుకోదలుచుకుంది కూడా మనం కొంచెం అంటే రాజశేఖర రెడ్డి గారి గురించి చూస్తే కనుక, రాజశేఖర రెడ్డి గారిని ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు కూడా, తెలుగుదేశం పెద్ద నాయకులు చంద్రబాబు గారి లేకపోతే వాళ్ళ ఎన్నికలు కానీ కూడా రాజశేఖర రెడ్డి గురించి చాలా పాజిటివ్ గానే కామెంట్స్ చేస్తారు, నెగిటివ్ కామెంట్స్ చేయటల్లా. అంటే మరింత మనం అంటే తప్పులు లోపలు ప్రతి మనిషిలో ఉంటాయి. మనకేమీ లేవన్నట్లు ఎదుటి నా కంట్లో ఉన్న నా కులానికి ఎదుటి వాళ్ళ కంట్లో నలుసును చూస్తారు సామెతలాగా మనమంతా చాలా ఎక్కడంటే రాజశేఖర రెడ్డి గారికి పొరపాట్లు లేవని అన్నారు. కానీ రాజశేఖర రెడ్డి ఒక అరుదైన వ్యక్తి మాత్రం ఒకటి ఈ రోజు చాలా మంది ఆఖరికి తెలుగుదేశం వాళ్ళు కూడా మీడియా కూడా మాట్లాడుతున్నారు విషయం అది స్పష్టంగా. కాబట్టి ఏంటంటే ఆయన గురించి అనవసరమైనటువంటి ఇప్పుడు ఆయన లేరు కాబట్టి ఆయన దీనిలో సందర్భం అది తప్పు, అది సరైనది కాదు. రెండోది ఏంటంటే నేను చెప్పి ఇక్కడ ఆయనకి శిక్ష పడింది మాట్లాడటం కూడా తప్పు, శిక్ష పడేదని మాట్లాడటం కూడా తప్పు. మరి అదే కోర్టు ఏదైతే బైబిల్ నుంచి తీశారో మరి బైబిల్ నుంచి తీసి కోర్టు చెప్పారు ఆయన శిక్ష పడుద్ది అన్నట్లేదు చెప్పడానికి. కానీ నేను చెప్తుంది ఒకటే, మరి మహానుభావుడు ఒక గొప్ప అంటే నాకు వ్యక్తి ఒక దైవాంశ సంభూతుడో దైవం అనుకున్న జీసస్ ని కూడా శిక్షించారు కదా ఆ రోజు. మీరు మంచి వాళ్ళకి కూడా శిక్షలు పడతాయి ప్రపంచంలో, చెడ్డవాళ్ళకి కాదు, మంచి వాళ్ళకే ఎక్కువ పడ్డాయి శిక్షలు. మహానుభావులకి మంచి వాళ్ళకి భరించలేక చుట్టూ సమాజం వాళ్ళని శిక్షించింది. కాబట్టి ఏంటంటే ఏదో ఓ మనిషికి ఏదైనా జరగంగానే కాదు అది శిక్ష అని చెప్పి మాట్లాడటం, లేకపోతే శిక్ష పడుద్దని మాట్లాడటం కూడా కాదు. మంచి వాళ్ళని భరించలేని సమాజం మన చుట్టూ చాలా ఉంది. అందుకని ఏంటంటే చెడు చాలా ఉంది సమాజంలో, చెడుని ప్రేరేపించడం, చెడుగా రెచ్చగొట్టడం కూడా తేలిక. సరే, ఏదేమైనా నేను మాట్లాడేది ఒకటే ఇక్కడ ఏంటంటే ఈ రోజు ఇప్పటికిప్పుడు ఎన్నికలు ఏమి ప్రభావితం అవుతాయి అనుకోను. జనాలలో చాలా క్లియర్ గా స్పష్టంగా అభిప్రాయాలు ఉన్నాయి. ఎందుకంటే నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ రాష్ట్రంలో ఈ రోజు కాదు, గత 5 సంవత్సరాలుగా, ఆ మాటకు వస్తే గత 10 సంవత్సరాలుగా కూడా ఎప్పుడు ఎన్నికల క్యాంపెయిన్ లోనే ఉంటుంది ఈ రాష్ట్రం. ఎన్నికల ప్రచారంలోనే నిరంతరంగా ఉంటుంది. ఎందుకంటే 2 వైరిపక్షాల మధ్య, వైరిపక్షాలే ఆపోజిషన్ పార్టీస్ రూలింగ్ పార్టీ కాదు, వైరిపక్షాల మధ్య నిరంతరంగా పోరాటం నడుస్తుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ రోజు పెద్దగా అన్డెసివ్ గా నిర్ణయాలు తీసుకోకుండా ఉన్నవాళ్ళు లేరు. మరీ ముఖ్యంగా నేను ఇంకొక విషయం కూడా చెప్పా కదా, మొదటి కులాలకు కుంపటి రగులుతున్న ఆంధ్రప్రదేశ్ లో దానికి అలా కులాల ప్రకారం కాకుండా వేరే రకంగా ఆలోచించే వాళ్ళు తగ్గిపోతున్నారు. ఎవరైనా ఉంటే వాళ్ళకి శాల్యూట్. అది కులాల ప్రకారమే ఆలోచించుకునే వాళ్ళు పెరిగారు, బాగా పెరిగిపోయింది. కులాల ప్రకారమే జస్ట్ నీజర్ రియాక్షన్ అనమాట.
మనం ఈ కులం కాబట్టి ఇలా ఉండాలనే దగ్గర బతుకుతున్నటువంటి వాతావరణం ఉంది కాబట్టి దానిలో పెద్దగా మనం వీళ్ళు మారిపోతారు. అది ఇప్పటికీ అలానే నడుస్తా ఉంది, అలాగే నడుస్తుంది. మరి దురదృష్టం అది అలా ఉండకూడదు. అది ఖచ్చితంగా మార్పు రావాలి. న్యాయం ధర్మం అనేది ఒకటి, న్యాయం ఏది, మంచి ఏది, చెడు అనేది చూస్తే అది మనిషి స్వతహాగా ఉండేటువంటి ఉండాలి. అది మనిషి అనేది ఏంటంటే ఇది న్యాయమా ఈ ధర్మం అని పుట్టుకతో ఇలా పుట్టా కాబట్టి ఇలా ఉంటానంటే మనం ఏం చేయలేము దానికి. అది అంటే రాజకీయాలకు దాన్ని మార్చే శక్తి ఉందంటారా, లేకపోతే రాజకీయ నాయకులు దాన్ని నడిపిస్తున్నారంటారా? రాజకీయ నాయకులు నడిపిస్తే పోలమంట పోయే కాడికి జనాలు ఎందుకండి? జనాలు కూడా మనుషులే కదా, రాజకీయ నాయకులు ఎక్కడి నుంచో రాలేదు కదా, వాళ్ళేమి అతీత శక్తులతో పుట్టి జనాల్ని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కమాండ్ చేయట్లేదు కదా. మనకి సొంత ఆలోచన ఉంది కదా, సొంత బుర్ర వాడము. మనిషి అయినందుకు మనిషికి మిగతా జీవులకి తేడా ఏంటి? మనిషికి బుర్ర ఉంది, అది నేను వాడను. నేను పోలమంట గొర్రెలాగా పోతాను, ఎవరైనా రెచ్చగొట్టగానే కేకలేసుకుంటా పోతానంటే ఇంకా మనిషికి మిగతా జీవులకి తేడా ఏముంది? తేడా ఉండాలి కదా. మనిషి సొంతగా ఆలోచించగలవాడు, న్యాయం అన్యాయం తెలిసిన వాడు అనేది ఉంటుంది కదా. ఈ పారామీటర్స్ ప్రకారం బతకపోతే ఇక మనిషి అని కూడా అర్థమే ఉంది. రైట్. నాగమణి గారు, అంటే మీరు అభివృద్ధి చేశామని చెప్తున్నారు, నిజంగా అభివృద్ధి చేస్తే మీరు అభ్యర్థులను ఎందుకు మార్చారని ఒక ప్రశ్న, ఏమంటారు? అభివృద్ధి చేస్తే అభ్యర్థులు మార్చడానికి అభివృద్ధికి సంబంధం ఏంటండి? అంతమందిని మార్చారు మీరు, మొత్తం వ్యతిరేకత ఉంటేనే మారుస్తున్నారని చెప్పేసి ప్రతిపక్షాలు ఆరోపిస్తా ఉన్నాయి. వాళ్ళు మార్చుకోవట్లేదా? వాళ్ళకి అక్కడ అభివృద్ధి చేశారని మార్చుకున్నారేంటి? కొన్ని కారణాలు ఉంటాయి, కొన్ని సమీకరణాలు ఉంటాయి. దానికి అభివృద్ధికి వీళ్ళని మార్చారనడానికి అర్థం లేదు. వీళ్ళకు ప్రభుత్వానికి ఎక్కడ కూడా వ్యతిరేకత లేదంటారా? ఓటర్లు కుంపట్లు పెట్టుకుని మాట్లాడే వాళ్ళు వీళ్ళు చెప్తారేంటి సార్? ఏంటి వాళ్ళ అభివృద్ధిలో ఈ రోజుకి కూడా టికెట్లు పెట్టుకున్న తర్వాత ఇప్పటికే మార్చుకుంటున్నారు వాళ్ళు. దానికి ఏముంది? దానికి అభివృద్ధికి లింక్ పెడుతున్నారేంటి? రైట్. రజనీ గారు, మేడం మళ్ళీ ఇంకో క్వశ్చన్ అడగండి, మళ్ళీ వెంటనే నా దగ్గరకు వచ్చారంట. లేదు మీరు మాట్లాడండి. దానికి మీరు చెప్తారే, ఎక్కడ అడిగితే దానికి చెప్పాను. లేదు మీరు మాట్లాడండి రజనీ గారు. ఈ రోజు అభివృద్ధి అంటే నేను ఇందాక కూడా అదే చెప్పాను. సంక్షేమం అంటే ఉన్న డబ్బులు ఎవరైనా ఖర్చు పెట్టేస్తారు, ఎవరైనా దానం చేస్తారు, ఎవరైనా పథకాల రూపంలో ఇస్తారు. రాష్ట్రం అభివృద్ధి పదంలో వెళ్తేనే తప్ప సంక్షేమాన్ని మనం కాపాడుకోదు. కూర్చొని తింటే కొండలైనా తరిగిపోతాయి. ఈ రోజు అభివృద్ధి అంటే అమరావతి, రాష్ట్ర రాజధాని, 33,000 ఎకరాల భూములు, ఇదొక్కటే పట్టి వేలాడట్లేదండి. ఆయన ఎక్కడైతే నేను బస్సు యాత్ర చేస్తానంటున్నాడో, ఇడుపులపాయ అంటున్నాడో, ఆ ఇడుపులపాయ పరిసర ప్రాంతాల్లో ఏం అభివృద్ధి చేశాడు ఆయన చెప్పాలి. ఎందుకంటే అడిగేది మనం కాదు, ఇడుపులపాయ పరిసర ప్రాంతాలు. అదే రకంగా కడప నుంచి ఎవరు శత్రువుల్ని అంటే మనం ఎదుర్కోగలం సార్. మన రక్తమే మనల్ని ప్రశ్నిస్తుంటే మనం సమాధానం చెప్పలేని పరిస్థితి. ఈ రోజు సునీతమ్మ గారి ప్రశ్నలు, షర్మిలమ్మ గారి ప్రశ్నలు, వీటన్నిటికీ నువ్వు నిజంగా రాజశేఖర్ రెడ్డి గారి కొడుకుగా ఈ బాధ్యతలు ఎలా ఇంత తప్పు చేస్తున్నావు అంటూ షర్మిలమ్మ అడిగే విధానం, హత్యా రాజకీయాలను ప్రోత్సహించకండి, మా నాన్న రక్తపుతో ఎదిగిన పార్టీ అన్నాం. ఈరోజు రాజశేఖర్ రెడ్డి గారిని మనమేం కించపరచట్లేదండి. ఆయన ఇందిరమ్మ ఇళ్లనే లేకపోతే ఈరోజు ఆ ఇళ్లగా మారుస్తున్నారు, లేకపోతే రాజీవ్ ఆరోగ్యశ్రీనే ఆయన రాజశేఖర్ రెడ్డి ఆరోగ్యశ్రీగా మారుస్తున్నారు. వాట్ ఎవర్ ఇట్ మే. ఈరోజు యాజ్ అన్ అడ్వకేట్ గా ఓపులాపురం మైన్స్ కేసు ఏదైతే శ్రీలక్ష్మి గారి పాత్ర ఉందో, ఎందుకు శ్రీలక్ష్మి గారి పాత్ర ఉండాల్సి వచ్చింది? మీరు గమనిస్తే నిన్న మొన్నటి రోజు చంద్రబాబు గారి కేసులో కూడా అక్కడ అజయ్ కల్లం గారు, ఇంకొక రామచంద్రారెడ్డి వీళ్ళందరూ తప్పించుకున్నారు. ఇక్కడ ఏంటంటే ఒక ఐఏఎస్ కలెక్టర్ ఎందుకు తప్పు చేస్తుంది సార్? కష్టపడి చదువుకుంది తప్పులు చేయడానిక? ఎవరో ప్రోద్బలంతో చేసి ఉంటది కదా. ఈ రోజుకి ఆయన మీద కొన్ని ఎలిగేషన్స్ ఉన్నాయి, అవి నిరూపితం అవ్వాలి. ఎందుకంటే ఆయన బ్రతికిలేరు కాబట్టి నిరూపితం అవ్వాలి. నేను అదే చెప్తున్నాను, బ్రతికి ఉంటే కేసులు జరుగుతూ ఉంటాయిగా. అరే పక్క రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేజ్రీవాల్ గారు ఒక పెద్ద బ్రాండ్ అంబాసిడర్ అండి మాలాంటి చదువుకున్న వాళ్ళకి, యువతకి. అటువంటి వ్యక్తి ఈ రోజు 100 కోట్ల లిక్కర్ స్కామ్ లో ఇరుక్కుపోయి అరెస్ట్ అయిపోయిన పరిస్థితి మేము చూస్తున్నాం. సో ఈ రకంగా జరుగుతున్నప్పుడు ఎవరు ఏంటి అంటే దొరికే వరకు ప్రతి ఒక్కరు దొరనండి. సో దొరికిన తర్వాతే అతను దొంగ అవుతాడు. నేను ఈ రోజు రాజశేఖర రెడ్డి గారిని కించపరచడం కాదు, కేసులు ఎలిగేషన్ ఉన్నాయి కదమ్మా. అత్యున్నత పార్టీ అయిన కాంగ్రెస్ నే మీరు ప్రొవోక్ చేసుకుంటా వెళ్ళండి ముందుకి, బాగుంటది. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి రక్తాన్ని ఒకసారి నమ్మి మేము మోసపోయాం. పోనీ ఈ బిడ్డని నమ్ముదామంటే ఈ బిడ్డ మా కష్టకాలంలో రాల, చివరాఖరిలో వచ్చింది. గడప గడపకి నేను నిలబడతాను అని. కష్టకాలం అంటే ఎంత దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నాం సార్. కరోనా టైంలో ఎలా ఉన్నాము, అమరావతి ఉద్యమంలో ఎలా ఉన్నాము, స్కూల్ టీచర్ల పరిస్థితి ఎలా ఉంది, అంగన్వాడీ వాళ్ళు నిన్న మొన్నటి దాకా ధర్నా ఎందుకు చేస్తున్నారు, రైతుల పరిస్థితి ఏంటి, ఈ రోజు వరద బాధితులను ఎంతవరకు ఆదుకున్నారు, ఎంతవరకు రిఫండ్ ఇవ్వగలిగారు,
ఈ రోజు పరదాలు కట్టుకుని వెళ్లే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఎలక్షన్ ముందు ఈ రోజు జనాల్లోకి మమేకమై నేను వెళ్తాను అంటే నీడ్ అది ఓట్ల కోసం. ఖచ్చితంగా మా దగ్గరకు వచ్చి ఏం మాట ఇచ్చారు, ఏం మాట నిలబెట్టుకున్నారు, ఇవన్నీ బస్సు యాత్రతో అడగాలి కదా సార్. బస్ అయితే బుల్లెట్ ప్రూఫ్ బస్ అయి ఉంటది 100%. ఐఎమ్ షూర్ బస్ కి కనుచూపు మేరలో పరదాలు కూడా ఉంటది. ఐఎమ్ షూర్ మరి ఈ పరదాలు దాటి పైకెక్కి ఆయన జనాలు ఎంతవరకు రీచ్ అవుతారో, ఎంతవరకు ఇప్పుడు అభివృద్ధి మేమేం చేశాము, తెలంగాణ, హైదరాబాద్ సైబర్ టవర్స్ చూస్తే తెలుస్తుంది. అభివృద్ధి వాళ్ళు ఏం చేశారు అంటే పాడుపడ్డ భూములు పాపం ఈ రోజు పిచ్చి మొక్కలు ఎక్కి ఈ రోజు ఎలా ఉందో రాష్ట్రం చూస్తే తెలుస్తుంది. అభివృద్ధి అంటే కియా మోటార్స్ తెచ్చిన కంపెనీ వాళ్ళు సెంట్రల్ తో టైప్ అయి గొప్ప కియా మోటార్స్ తెస్తే ఈ రోజు మన టైర్ల కంపెనీ కూడా తేలని పరిస్థితి. అభివృద్ధి అంటే పథకాలు ఇవ్వడం కాదమ్మా. పథకాలు ఈ రోజు ఒకటే ఎగ్జాంపుల్, ఈ రోజు 3,000 రూపాయల పెన్షన్ ఒక 60 ఏళ్ల ఆవిడకి వస్తుందండి. ఆ 60 ఏళ్ల ఆవిడ మనవడు అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడండి. వాడు అన్నాడు, బామ్మ ఇక్కడ ఉండొద్దు, నువ్వు వచ్చి నాకు అక్కడ వండి పెట్టంటారే, నా 3,000 పోతాయి, నా పథకం కోసం నేను ఇక్కడే ఉంటాను అంటుందా? కాదు కదా, పథకం వదిలేసి వెళ్ళిపోతుంది. అతను అమెరికాలో ఉద్యోగం ఎలా వచ్చింది? స్కిల్ డెవలప్మెంట్ ద్వారా కోచింగ్ అయ్యి సాఫ్ట్వేర్ కంపెనీలు ఇక్కడ పనిచేసి ఇక్కడి నుంచి నెక్స్ట్ స్టెప్పే కదా. ఒకేసారి సెంచరీ అయినా సింగిల్ తో స్టార్ట్ అవుతుంది కదా సార్. ఒక మంచి కంపెనీలో చేస్తాడు, తద్వారా 3 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ ఒక్క దేశాలకు పంపాడు. సో అభివృద్ధి అనేది జరిగితే ఈ పథకాలు కూడా మా అంతటా మేమే వదిలేస్తాం సార్. ఊరు బయట ఇల్లు మాకెందుకు సార్? మా పిల్లలు మంచిగా ఏ బెంగళూరు కర్ణాటక కాకుండా మంచి ఏరియాలో సెటిల్ అయితే మంచి సెంటర్ లోనే మేము ఇల్లు కొనుక్కుంటాం. అప్పుడు కూడా జగనన్న పథకం కోసం ఎదురు చూస్తామా? ఎదురు చూడం కదా. వద్దులే సార్, అది ఇంకెవరికైనా ఇచ్చేసేయండి, పిల్లలు ఇప్పుడు మంచి ఉద్యోగాలు చేస్తున్నారు, ఊరు బయట ఉంటే మాకు ట్రాన్స్పోర్ట్ లేదు, ఇబ్బంది అవుతుంది, పిల్లలకి దగ్గరగా ఉండాలి, పిల్లలకి క్వార్టర్స్ ఇచ్చారు కదా. సో అభివృద్ధి పథకాలు ఇవన్నీ కంపేర్ చేసుకుంటే ప్రతి ఒక్కరు అదే ఆశిస్తారమ్మా. దయచేసి అభివృద్ధి చేసి పథకాలు ఇవ్వండి, మంచిది. రైట్. నాగమణి గారు, అంటే తల్లికి చెల్లికి న్యాయం చేయని వారు, లేకపోతే బాబాయ్ హత్య కేసు లాంటివి ఇంకక్కడే మిగిలిపోయాయని రజనీ గారు అస్తమానం అడిగిన రికార్డులకు చెప్పొద్దానండి. ఎందుకంటే తల్లికి చెల్లికి ఏంటిది? తల్లి ఈ చెల్లి ఎప్పుడు దాకా ఉంది? నేను తెలంగాణ బిడ్డని, తెలంగాణను పుట్టాను, తెలంగాణ ఉద్ధరిస్తాను, అక్కడికి వెళ్ళింది. అక్కడ వెళ్ళి అందరినీ క్యాంటీన్లు పెట్టి ఎంతో మంది పెట్టుకుని ఎందుకు దూరం పెడతారండి? ఎందుకు దూరం పెడతారు? ప్రతి కుటుంబంలో ఏవైనా సమస్య కావచ్చు, అది రాలేదనేసి నాకు పదవి రాలేదన్నా ఇంకోటి అడగచ్చు, అది కుటుంబ విషయం, కుటుంబం దాకా చూసుకోవాలి. కాదు ఆవిడ వెళ్ళారు, ఆవిడ వెళ్తాను, ఆవిడ చెప్తూ ఇక్కడ నాకు సంబంధం లేదు, తెలంగాణలోనే నాకు తెలంగాణ కోటల్ని తెలంగాణ ఉద్ధరించడానికి వచ్చానన్నారు. ఎంతో మంది క్యాండిడేట్లు మాట వెనకాల తిప్పుకుని లాస్ట్ మినిట్ ఎలక్షన్ ముందు వాళ్ళందరినీ గాలికి వదిలేసి ఎన్నో డబ్బులు కోట్లు ఖర్చు పెట్టుకున్న వాళ్ళందరినీ కూడా అక్కడ అబాసు పాలు చేసి కొంతమంది ఆత్మహత్య చేసుకోవడానికి కూడా రెడీ అయిన పరిస్థితులు తీసుకొచ్చారు. అయిపోయిన తర్వాత ఆవిడ ఒక ప్యాకేజీకో దేనికో అమ్ముడైపోయి వచ్చి ఇక్కడికి వచ్చి ఆంధ్రాన్ని ఉద్ధరిస్తానంటారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అన్యాయం చేశారు, ఇక్కడ ఆంధ్ర ప్రజలు అన్యాయం అయిపోయారు, వాళ్ళని ఉద్ధరించడానికి అంటారు. ఇంకా సునీతమ్మ గారి గురించి అంటారు. సునీత గారు ఒక్క నిమిషం అండి, కంప్లీట్ అయినాడు. సునీత గారు వివేకానంద గారు రెడ్డి గారిని చంపేశారు జగన్మోహన్ రెడ్డి గారు. అది కోర్టులో ఉన్నదానికి మీరందరూ చెప్పింది నిజమైపోదు, మేము చెప్పింది నిజమవుదు. కోర్టులో ఉంది కదా, దానికి ఎందుకు మీరు తొందరపడుతున్నారు? ఉద్ధరించడానికి వచ్చారన్నారు. ఏమిటి ఉద్ధరించడానికి వచ్చారు? మొదట్లోనే ఆయన గొడవ అయితే అమ్మ చెల్లెలు కాదంటే ఇక్కడే ఉండి ఇక్కడే ఎందుకు స్టాండ్ తీసుకోలేదు? రైట్. అదే గొడవ వచ్చి ఇక్కడ స్టాండ్ తీసుకోలేదు. రైట్. నాగమణి గారు, నేను మీ దగ్గరకు వస్తాను. కమలమ్మ గారు చెప్పండి. నాగమణి గారు, నేను మీ దగ్గరకు వస్తాను. చంద్రబాబు నాయుడు నాగమణి గారు, ఏ ముఖ్యమంత్రి ఉంటాడు? అది మాట్లాడితే పరమతి కట్టుకుంటున్నారు. ఏంటమ్మా ఇదంతా? రైట్. ఒక అర్థం ఉండాలి. ముఖ్యమంత్రికి అన్నది ఒక సెక్యూరిటీ ఉంటుంది, వెళ్తారు. బుల్లెట్ ప్రూఫ్ బస్సు అంటారు, అయ్యి ఉండొచ్చు. బుల్లెట్ ప్రూఫ్ కారు ముఖ్యమంత్రి కాక మీకు నాకు ఉంటుందమ్మా? రైట్. రైట్. మాట్లాడితే రైట్. నాగమణి గారు, మీ దగ్గరకు వస్తాను. ఆవిడ చెప్పేదానికి ఒక్క దారంలో మాట్లాడిస్తారు, మీరు చెప్పేటప్పటికి అప్పుడు కట్ చేస్తారు. దానికి ఇంకేం చెప్పగలుగుతాం? రైట్. కమలమ్మ గారు, మాట్లాడుతున్నారమ్మా, మీరు ఏం మాట్లాడుతున్నారు? శర్మిలమ్మ గారి గురించి మాట్లాడుతా ఉన్నారు. శక్తికమ్మ గారు డైరెక్ట్ గా అడుగుతున్నారు, ఎందుకు ఇవన్నీ చేయలేదు, మీరు ఎందుకు ప్రత్యేక హోదా తీసుకురాలేదు? శర్మిల గారు లేవనెత్తింది కేవలం ప్రత్యేక హోదా గురించి, మీరు ఎందుకు మాట్లాడట్లేదు? ఇవన్నీ ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతున్నారు. మీరు నేను మీ దగ్గరకు వస్తాను. ఆ ప్యాకేజీకి నమ్ముకొని ఇవన్నీ మాట్లాడద్దు తల్లి, దయచేసి.
అమ్మ మీరు ఇక్కడ ఇప్పుడు ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ లో కానివ్వండి, తెలంగాణలో కానివ్వండి, ఎక్కడైనా సరే కాంగ్రెస్ పార్టీ అయితేనే సరైనటువంటి న్యాయము, ప్రజా పరిపాలన, ప్రజలకు మంచి పరిపాలన ఇస్తుందన్నటువంటి ఉద్దేశంతో ఆమె గ్రహించినారమ్మా. కాబట్టి తెలంగాణకు వెళ్ళినప్పటికీ చేసిన క్రమం అంటే ఒక కాంగ్రెస్ పార్టీ అయితేనే సరైనటువంటి పరిపాలన, డెమోక్రసీ. ఎప్పుడైతే కేంద్రంలో గాని రాష్ట్రంలో గాని డిక్టేటర్షిప్ ఉందమ్మా, ఈ డిక్టేటర్షిప్ ను గమనించింది ఆమె. తెలంగాణకు వెళ్ళింది వాస్తవమే, వాళ్ళన్న ఏదో చేస్తారు చూద్దామన్నటువంటి ఉద్దేశంతో చూసిందమ్మా కొన్నాళ్ళు. ఎక్కడ జరిగేటట్టు కనిపించడం లేదు, అటు కేంద్రంలో కనిపించడంలో, ఇటు స్టేట్ లో గమనించడం లేదు. ఒక కాంగ్రెస్ పార్టీ అయితేనే సరైనటువంటి ప్రజా పరిపాలన దేశానికి, రాష్ట్రానికి కానీ దేశానికి కానీ ఇవ్వగలదనేటువంటి విషయాన్ని ఆమె గ్రహించింది. కాబట్టే తను అంత కష్టపడి వాళ్ళన్న కోసం చేసి ఒక ముఖ్యమంత్రిని చేసి తను పక్కకు జరుపుకుందమ్మా. ఆయనకి ఎక్కడ ఆయన కడ్డు రాలేదు. కాకపోతే ఎక్కడైతే ఇచ్చినటువంటి మాటలు నెరవేరడం లేదో, ప్రజలకు జరిగినటువంటి న్యాయం జరగడం లేదో, ఇవన్నీ గమనించిన తర్వాతే ఆమె అక్కడ తెలంగాణలో కూడా సరైనటువంటి న్యాయం జరగటం లేదు. ఇవన్నీ గమనించిన తర్వాత ఆమె కాంగ్రెస్ పార్టీతో చేరడం జరిగింది. కానీ ప్యాకేజ్ కోసం కర్మ లేదమ్మా. కేవలం ప్రజల కోసం ఇచ్చినటువంటి మాట నెరవేరలేదు. మా నాన్న మర్యాద కూడా పోతా ఉన్నటువంటి ఒక సదుద్దేశంతో ఆమె కాంగ్రెస్ పార్టీని స్వీకరించి ఆమె అన్ని విషయాలను చక్కగా ఆలోచన చేసి ఆమె వచ్చిందే కానీ ప్యాకేజీల కోసం వచ్చేటువంటి వ్యక్తి కాదమ్మా. అంత బలహీనమైన అతి సులభంగా మాట్లాడదు. మేము మాట్లాడడం లేదు, మాకు అన్ని తెలుసు. నేను కూడా 2009లో రాజశేఖర్ గారు పికప్ చేస్తే ఎమ్మెల్యే అయినటువంటి ఒక ఎడ్యుకేషన్ నేషనల్ కమిషన్ మెంబర్ గా దేశం తిరిగినటువంటి ఎన్నో న్యాయాలు చెప్పిన వాళ్ళము. మేము మాట్లాడాలంటే ఇప్పుడు చాలా మాట్లాడచ్చు. ఈ రోజు కూడా రజనీ గారు చెప్పినట్లు ప్రాసెస్ అమ్మ ఎక్కడ ఇస్తున్నారు తల్లి మీరు గమనించండి. ఎక్కడ కూడా మీ సెంటర్ లో ఇవ్వరమ్మా. ఈ మధ్య ఎక్కడ ఒక పెద్ద ఆయన ఇల్లు కట్టుకున్నాడు. అక్కడ ఎస్సీ కాలనీ ఉండకూడదండి, ఎస్సీలు ఉన్నారని ఆయన బద్వేల్లో నవోదయ స్కూల్ అనే స్కూల్ అతను పైసలు తిప్పేమ్మా తలాలు ఆక్రమించినాడు, పెద్ద భవనాలు కట్టినాడు. అక్కడ ఎస్సీ కాలనీ రైట్ పాపారావు గారు పడుతున్నారమ్మా. అటువంటి పరిస్థితి, దౌర్భాగ్యపు పరిస్థితుల్లో ఉన్నామమ్మా ఈ రోజు. ఈ పరిస్థితులన్నీ చూసి ఒక స్త్రీగా, ఒక చెల్లిగా తను ఎంత రైట్ పాపారావు గారు చివరిగా మీరు కంక్లూడ్ ఇవ్వండి, ఏం చెప్తారు ఒక 2 నిమిషాలలో? లేదు, ఒకటి సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైరుధ్యాలు ఇలా సరే నేను చెప్పేది ఒకటి, ఎన్నికల్లో పనిచేయబోతుంది ప్రధానంగా. సరే దాకా మేడ మీద అన్నారు కానీ నేను పూర్తిగా అది పథకాలు అందరూ ఇస్తారనేది నేను అనుకోవట్లా. పథకాలు అందరూ ఇచ్చేటట్లయితే గతంలో చూసాం పథకాల అమలు, దాని విషయంలో చర్చలు, తెలుగుదేశం వైఫల్యాలు కూడా. తను ఎన్ని హామీలు పెట్టిందో మేనిఫెస్టోలో 2014 ఎన్నికల్లో, 2019 వచ్చిన తర్వాత మేనిఫెస్టో వాళ్ళ వెబ్సైట్ నుంచే తీసేశారనేది కూడా ఒకటి తెలిసింది. ఓవరాల్ ఏంటంటే నేను పథకాల అమలు అనేది అంటే నేను ఇప్పుడు అభివృద్ధి కూడా కావాలనే చెబుతున్నా. సరే అభివృద్ధి జరగలేదు, దాని లోపం దగ్గరకు వస్తే మరి అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి విషయానికి వస్తే కనుక దానిలో వాటా బీజేపీకి పెద్దది ఇవ్వాలి. అభివృద్ధి జరగకపోవడం వెనక వాటా బీజేపీకి పెద్దది ఇవ్వాలి. ఎందుకంటే బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చాలా రెవెన్యూ లోటు రాష్ట్రం, కేంద్ర ప్రభుత్వం మీద చాలా ఎక్కువ ఆధారపడి ఉంది. కేంద్రం నుంచి వచ్చే నిధులు గాని, ప్రత్యేక హోదా ఇత్యాది మీద ఆధారపడి ఆ రాష్ట్రం భవిష్యత్తు ఉంది. సరే ప్రత్యేక హోదా బీజేపీ ఇవ్వాల, అలాగే విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ ఇది వచ్చింది. చాలా విషయాల్లో ఏంటంటే కడప ఉక్కు కర్మాగారం, ఏదైనా కానీ ఏంటంటే బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం చేసింది అన్నది మాత్రం 100% నిజం. కాబట్టి ఆ వాటా బీజేపీకి ఇవ్వకుండా మిగతా విషయాలు మాట్లాడలేవు. అభివృద్ధి గురించి మాట్లాడితే ఈ రోజు నిధులు ఇంత ఉన్నాయనేది, ఇంత పరిమితం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం దగ్గర, అది తెలుగుదేశం ఉండేవండి, వైసీపీ ఉండేవండి, ప్రభుత్వం దగ్గర ఇంతే నిధులు ఉన్నాయనేది నిజం. ఆ నిధుల్ని ఎలా వాడుకుంటాం, ఆ పైన కావాలంటే కనుక మీకు ప్రత్యేక హోదా ఇత్యాది కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ అవసరం. అందుకని ఏంటంటే మీరు ఆ నిధుల్ని వైసీపీ అయితే నవరత్నాలు అని చెప్పి సంక్షేమ పథకాలకు వాడుతుంది, వాళ్ళు చేసుకుంటున్నారు. బియాండ్ దట్ అక్కడ నిధులు లేవు. అది వైసీపీ ఉన్నా తెలుగుదేశం ఉన్నా రేపు ఎప్పుడైనా నిజమే అది. కాబట్టి ఏంటంటే కేంద్రం సహకారం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీలో లేకపోతే పాలకపక్షం కూడా కలిసైనా అన్ని రాజకీయ పార్టీలు, అక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలు కేంద్రం మీద ఒత్తిడి తేకుండా కలిసి
ఈ సమస్య పరిష్కారం కాదు. వీళ్ళు తిట్టుకొని అభివృద్ధి జరగలేదంటే అక్కడ డబ్బులు ఎక్కడ ఉన్నాయి? అసలు అభివృద్ధికి డబ్బులు సంక్షేమానికి ఖర్చు పెట్టిన తర్వాత అభివృద్ధికి లేవు ఆ పైన, అంతే. కాబట్టి ఆ సంక్షేమం అయినా చేస్తున్నారా లేదా చూసే పరిస్థితి అయితే ఆ పైన జరగాలంటే కనుక కేంద్రం మీద బీజేపీ మీద ఒత్తిడి పెట్టగల శక్తి రాష్ట్రంలోని పార్టీలకు ఉండాలి. చేయకుండా మనం ఎంత ఎవరిని తిట్టుకున్నా వీళ్ళు తిట్టుకుంటారో. అసలు దీనిలో ఎవరికైతే మేజర్ పార్ట్ ఉందో ఈ నేరంలో ఏదో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందకపోవటంలో దాని సమస్యల్లో వాళ్ళు బానే ఉంటున్నారు, బీజేపీ బానే ఉంటుంది. ఎవరు గెలిచినా ఇప్పుడు ఈ సీట్లన్నీ బీజేపీకి సపోర్ట్ వెళ్తాయి, పార్లమెంట్ సీట్లు బీజేపీకే సపోర్ట్ వెళ్తాయని మామూలుగానే మాట్లాడుకుంటున్నాం కదా. కాబట్టి ఏంటంటే అసలు నోటాకు వచ్చిన ఓట్లు కూడా లేని బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని డిక్టేట్ చేస్తుంది అన్నది నిజం. కాబట్టి ఆ సమస్య గురించి ఆలోచించుకోకుండా మిగతా ఎన్ని మాట్లాడుకున్నా మనం అక్కడ అభివృద్ధి చెందలేదు ఇదని ఏంటంటే ఒకళ్ళని నిందించుకోవటం, అంటే అసలు వాళ్ళని వదిలిపెట్టి వీళ్ళు నిందించుకోవడంతోనే టైం అయిపోతుందని నేను అనుకుంటున్నాను. అంటే బీజేపీ ప్రధానంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే, శర్మిలమ్మ గారు కూడా పదే పిసిసి ప్రెసిడెంట్ గా పదే చెప్పేది కూడా ఏంటంటే, మీరు బీజేపీ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ బాబు, జగన్, పవన్, అంటే ఈ ముగ్గురు కూడా ఎవరికి ఓట్లు వచ్చినా ఎవరి సీట్లు వచ్చినా బీజేపీకి సపోర్ట్ చేస్తున్నాయి. మరి బీజేపీ దగ్గర నుంచి ఏమి రాబట్టుకోలేకపోతున్నాయి. వారి వ్యక్తిగత లాభాల కోసము వాళ్ళు మౌనంగా ఉంటున్నారు తప్పితే ఎవరు కూడా పోరాడే పరిస్థితి లేదు. ఆంధ్రప్రదేశ్ యొక్క ఆంధ్ర డెవలప్మెంట్ చేయడం లేదు. ప్రధానమైనటువంటి ప్రశ్న అదేమ్మా. ఇప్పుడు అందుకే కాంగ్రెస్ పార్టీ మేము పోరాడతాము. వ్యక్తిగతంగా చేసేది చంద్రబాబు అమ్మ, ఇటు బీజేపీతో ఉంటాడు, ఇటు కాంగ్రెస్ తోనే ఉంటాడు. వ్యక్తిగతంగా ఎలా లబ్ధి పొందాలని చూసేవాడు అతను కలుపుకొని అన్ని వైపులా మీరు వెళ్తున్నారు. నాగమణి గారు మీ దగ్గరకు వస్తారు, ఒక నిమిషంలో చెప్పండి, కంక్లూడ్ ఇవ్వండి. కమలమ్మ గారు మీరు కంక్లూడ్ ఇవ్వండి, టైం చాలా తక్కువ ఉంది. కాబట్టి ఎవరు చేసినా బాబు గాని, జగన్ గాని, పవన్ గాని, జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంతర్గతంగా ఎక్కడో మన పార్టీనే ఎదుగుతారు. పైన కింద మా బాబు గారు, పవన్ గారు, అమిత్ షా గారితో మాట్లాడుతున్నారు. పైన జగన్ గారు కూడా మరి ఢిల్లీ వెళ్ళినట్టు కార్టూన్ కూడా వేశారు. కాబట్టి ఈ ముగ్గురు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క అభివృద్ధి కానీ, ప్రత్యేక హోదా కానీ, రావాల్సినటువంటి రాయితీలు కానీ, ఏదైతే ఇవాళ ఉన్నటువంటి ఒక స్టీల్ ఫ్యాక్టరీ ఉంది దాన్ని కూడా ప్రైవేటైజేషన్ చేస్తానికి దాన్ని అడ్డుకోలేనటువంటి పరిస్థితిలో ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ అన్ని పార్టీలు కూడా అటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి. మాకు అవకాశం ఇస్తే, కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇస్తే, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ వస్తే తప్పనిసరిగా మేము ఇచ్చేటువంటి హామీలు ఆల్రెడీ రాహుల్ గాంధీ గారు కూడా ఒక ప్రామిస్ చేశారు. కాంగ్రెస్ పార్టీకి వస్తే ప్రత్యేక హోదాకు మొట్టమొదటి చేస్తామనేటువంటి హామీ కూడా ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు ప్రత్యామ్నాయము ఒక కాంగ్రెస్ పార్టీ చెబితే ప్రజలు నమ్మేది కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీని. సభలు ఎన్నైనా జరుపుకోవచ్చు, మనుషుల్ని ఎంతమంది అయినా తోలొచ్చు, కానీ వారి ప్రజలకు ఉన్నటువంటి ఆ ఆలోచనలు కానీ వారి ఉద్దేశాలను కానీ ఎవరు మార్చలేరండి. ఓటు అంబేద్కర్ గారు ఓటు హక్కు ఇచ్చారు. ఆ ఓటు హక్కుని ఈ రోజు వినియోగించుకొని దేశము మరి ఒక డిక్టేటర్షిప్ నియంత్ర ధోరణిలో ఉన్నటువంటి ప్రజా పరిపాలనలో ఉన్నటువంటి దేశాన్ని, రాష్ట్రాన్ని మనం ఈ రోజు రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత మనందరికీ ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఇది ఒక ప్రత్యేకమైనటువంటి విజ్ఞప్తి అండి. మీ ఓటు హక్కును సరైనటువంటి విధానంలో వినియోగించుకోండి. ఎవరైతే మనకు మంచి పరిపాలన ఇస్తారు, ఎవరైతే ప్రయోజనాలను పక్కకు పెట్టి దేశ ప్రజల కోసము, రాష్ట్ర ప్రజల కోసము పనిచేసి దేశాభివృద్ధికి, రాష్ట్రాభివృద్ధికి పనిచేస్తారు, అటువంటి వాళ్లకు మరి ఓటు వేసి కాంగ్రెస్ పార్టీ అయితే మాత్రం ఇవి రెండు చేయగలదని కదా 70 సంవత్సరాలు 60 సంవత్సరాల దాకా పరిపాలన చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవన్నీ కూడా ప్రూవ్ చేసింది. ఈ రోజు ఏదో చెప్తున్నారు బీజేపీ ప్రజలందరూ కూడా ఇది గమనించాలని మనవి చేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్ నాగమణి గారు, చివరిగా మీరు 1 నిమిషంలో కంక్లూడ్ ఇవ్వండి. మీ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తే ఏం చేయబోతుంది? చివరిగా మీరు కంక్లూడ్ ఇవ్వండి. అంటే మీ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తే ఏం చేయబోతుంది? మళ్ళీ అధికారంలోకి వస్తే ఇప్పుడు చేసే సంక్షేమాలు, అభివృద్ధి ఇంకా 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 ఒక పరుగులు పెట్టిస్తారు. ఇప్పుడు చూడండి, కడుపులో ఉన్న బిడ్డ దగ్గర నుంచి 90 ఏళ్ల ముసలి వరకు వాళ్ళ సంక్షేమం కానీ, వాళ్ళ గురించి కేర్ తీసుకోవడం కానీ, చదువుల విషయంలో కానీ, ఆరోగ్య విషయంలో కానీ, ఆరోగ్య సంక్షేమం ఇంటికి వెళ్తూ ఎలా చేసుకొస్తున్నారండి. ఇవన్నీ ముఖ్యంగా అంటే అభివృద్ధి ఒకటి బాటలు వేసుకొస్తున్నారు. ఇది అభివృద్ధి కదా. ఇవన్నీ మర్చిపోయి అభివృద్ధిలో ఎక్కడ నాడు నేడు బళ్ళు కానీ ఏదన్నీ కనబడదు. తిరిగేసి ఈయన పరదాల్లో ఉన్నారనే మాట్లాడుతున్నారు. ఈ రోజుకి చంద్రబాబు నాయుడు జడ్ ప్లస్ కేటగిరీలోనే ఉన్నాడు. ఆయన అన్న రోడ్డు మీద తిరుగుతున్నాడా? అది అన్నది కొన్ని ప్రోటోకాల్స్ కు కొన్ని చేయవలసి వస్తుంది. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా విమర్శించడానికన్నా ఒక అర్థం ఉండాలి. ఈ రోజు ప్యాకేజీ గురించి మాట్లాడుతున్నారు. ప్యాకేజీ తేలేదు, ఒక్క నిమిషం. కూటమి
కూటమి కుంపట్లు పెట్టుకున్న వాళ్ళు ఈ రోజు పాతిపోయిన లడ్డు ప్యాకేజ్ అన్నవాడు కానీ ఇలా ప్యాకేజీ ముద్దు హోదా కంటే అన్నవాడు కానీ వీళ్ళందరూ కూడా బీజేపీతో కలిసి ఉన్నారు. వాళ్ళందరూ కూడా ముందు దానికి సమాధానం చెప్పాలి, బీజేపీ సమాధానం చెప్పాలి. ఇవన్నిటికీ కూడా మీరు రెడీగా మేము అభివృద్ధితో చేసాము, అభివృద్ధి ఇంకా చేస్తాం, మా బ్రహ్మాండమైన పరిపాలన చూసి వైనాట్ 175 ధీమాతో మేము ఉన్నాం, వెళ్తున్నాం. అందుకే ఈ రోజు బ్రహ్మాండమైన ఆనందం తప్ప కానీ ఈవేళ అక్కడ మాకు యాత్ర మొదలవబోతోంది, అలాగే సభ మొదలవబోతోంది. మా ఆలోచనలు కానీ మేము చాలా గట్టి నమ్మకంగా ఉన్నాం. మళ్ళీ వచ్చేది మా ప్రభుత్వమే. ఈ సంక్షేమాలు అభివృద్ధి రెండు కళ్ళుగా మేము సురక్షితమైన పాలన చేస్తామనే నమ్మకంతో మేము ముందుకెళ్తున్నాం. రైట్. చివరిగా రజని గారు మీరు 1 నిమిషంలో కంక్లూడ్ చేయండి, టైం మనకు చాలా తక్కువ ఉంది. సార్, అభివృద్ధి అంటే తెలంగాణని డెవలప్ చేసినట్టుగా రాష్ట్రంలో అమరావతిని డెవలప్ చేయడం, అభివృద్ధి అంటే పోలవరం పూర్తి చేసి అన్ని పంటలకి నీళ్లు అందించడం, అభివృద్ధి అంటే ప్రతి సంవత్సరం రిలీజ్ చేసే మెగా డిఎస్సీ లాగా గ్రూప్ 1 గ్రూప్ 2 రిలీజ్ చేయడం, 2,60,000 మంది వాలంటీర్లకి మంచి ఉద్యోగ భద్రత ఉద్యోగ ఉపాధి కల్పించడం, వీటన్నిటికంటే మించి దళితులకి రక్షణ కల్పించడం, ప్రజాస్వామ్యాన్ని కాపాడడం, ఆడబిడ్డ విలువలను తగ్గకుండా ఈ రోజు రాష్ట్ర పరిపాలన జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర ఎప్పుడు ఉంటది, బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అనే ఒక పథకాల ద్వారా ముందుకు వెళ్తున్నటువంటి ఈ వ్యూహం, త్రిశూల వ్యూహం అనేది ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలు నమ్ముతారు. గతంలో ఎలా తెలంగాణ డెవలప్ అయిందో వాళ్ళందరికీ తెలుసు. ఈ రోజు 4.5 సంవత్సరాలు రాష్ట్రం ఎలా వెనకబడిపోయిందో కూడా తెలుసు. పోలవరం పూర్తి కాక పంటలు ఎండిపోతున్న విషయం వాళ్ళకి తెలుసు. ఉద్యోగాలు లేక వాలంటీర్ ఉద్యోగం చేస్తున్న ప్రతి బిడ్డకి ఉద్యోగ ఉపాధి భవిష్యత్ గ్యారంటీ అనేది ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రైట్. థ్యాంక్ యూ పాపారావు గారు, కమలమ్మ గారు, రజని గారు, నాగమణి గారు. చర్చలో మాతో పాటు పాల్గొన్నందుకు ధన్యవాదాలండి. ఇవి ఈ రోజు డిబేట్లోని అంశాలు. చూస్తూనే ఉండండి.